ఈ చర్చ్ హిస్టరీకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ మోడల్ పేపర్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే, సరే. మీరు ముందు బ్రదర్ చర్చ్ గురించి చదువుతామండి. దానికంటే ముందుగా మీరు చారిస్మాటిక్ మూవ్మెంట్ ఇన్ రోమన్ క్యాథలిక్ చర్చ్ 43 పేజ్ చూడండి, పేజ్ నెంబర్ 43. ఓకే, మనం పెంటెకోస్టల్ ఫైర్ ఎట్లాగా స్టార్ట్ అయింది అమెరికాలో, బ్రెజిల్, అలాగే లండన్, అలాగే సౌత్ అమెరికా, చిలీ, సౌత్ కొరియా, ఆ తర్వాత ఇండియాలోకి ఎలాగా పెంటెకోస్టల్ ప్రీచింగ్స్, పెంటెకోస్టల్ ఫైర్ అనేది ఎలా స్ప్రెడ్ అయింది అనేది మనం చూస్తున్నాం అన్నమాట అండి. అయితే ఎప్పుడైతే కనుక ఈ పెంటెకోస్టల్ ఫైర్ స్ప్రెడ్ అవుతూ ఉన్నదో, ఈవెన్ కేరళలో కూడా స్ప్రెడ్ అవుతూ ఉన్నదో, రోమన్ క్యాథలిక్స్ ఏం చేశారంటే వాళ్ళు కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టి వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ కొమ్మరింపు అనుభవాన్ని పొందారు. దాన్ని చారిస్మాటిక్ మూవ్మెంట్ అని చెప్పేసి అన్నారని మనం చదువుకున్నాం. ఒకసారి 43వ పేజీ చూడండి, మరి కొంచెం వెనక్కి వెళ్తున్నాం. 43వ పేజీ 4వ పాయింట్ ఎవరైనా చదవండి. This is a recent movement started in Roman Catholic Church. The enthusiastic believers in Roman Catholic Church tarried and prayed for a reformation in their church. The God filled them with Holy Spirit. This movement started to spread around, and the Roman Catholic Church let it grow with certain restrictions. This movement is known as charismatic movement. అంటే ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ ప్రొటెస్టాంట్ చర్చెస్ లో, కొన్ని చర్చెస్ లో ఈ పెంటెకోస్టల్ ఫైర్ అని చెప్పేసి లేటర్ రెయిన్ అంటే కనుక ఏంటది కడవరి వర్షపు జల్లులు అంటే కనుక ఆత్మ వర్షపు జల్లుల గురించి ప్రార్థన చేసి ఆత్మను పొంది భాషలు మాట్లాడటం, అద్భుతాలు చేయటం ఎప్పుడైతే కనుక చేయటం ఇవాళ చూసారో రోమన్ క్యాథలిక్స్ అంటే వాళ్ళు కూడా చర్చిలో ప్రార్థన చేశారంట, ప్రభు అటువంటి రిఫర్మేషన్ మాకు కూడా దయచేయని చెప్పేసి. అప్పుడు వాళ్ళకు కూడా పరిశుధాత్మ నడిపింపు రావటం, పరిశుధాత్మ చేత నింపబడటం, వాళ్ళు కూడా భాషలు మాట్లాడటం ఇలా చేశారంటండి. వాళ్ళు కూడా అద్భుతాలు చేయటం. ఇప్పుడు నేను ఆల్రెడీ మీతో చెప్పాను, పటాన్చెరు దగ్గర ఉన్నటువంటి ఏ ఊరండి, పటాన్చెరు దగ్గర ఉన్నది కదా రోమన్ క్యాథలిక్ ఒక చర్చి, దాన్ని ఏమంటారు, మొత్తంగి అండి, మొత్తంగి. ఆ ఏరియాలో ఇప్పుడు చారిస్మాటిక్ మూవ్మెంట్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. అయితే పోపు దీన్ని ముందు ఒప్పుకోలేదండి, రోమన్ క్యాథలిక్ ఫాదర్స్ కానీ దీని ముందు ఒప్పుకోలేదు. ఆ తర్వాత కొన్ని రిస్ట్రిక్షన్స్ తో, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ తోటి మీరు మాస్ చేయాలి, మీరు మరియమ్మకి పూజ ఆరాధన చేయాలి, అలాగే యేసుక్రీస్తు కూడా చెప్పాలి. అయితే ఈ అద్భుతాలు ఇవన్నీ అనేవి మాత్రం ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలంగా లేకపోతే వాళ్ళకి మేలుకరంగా ఉండడానికి చేయండి అంతే అని కొన్ని రిస్ట్రిక్షన్ తో ఈ చారిస్మాటిక్ మూవ్మెంట్ ని వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేశారు అంతే. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల మాత్రమే. ఓకే, ఆ విధంగా క్యారిష్మా అనే మాటకు అర్థం ఏంటి, గిఫ్ట్ అని అర్థం అంటే పరిశుద్ధాత్మ గిఫ్ట్ అని, కృపావరము. క్యారిష్మా అంటే గిఫ్ట్, కృపావరము, దేవుని కృపావరము అని అర్థం క్యారిష్మా అనే మాటకి. అందుకని చారిస్మాటిక్ మూవ్మెంట్ అని చెప్పేసి మనం ఇప్పుడు కూడా చాలా చోట్ల మనం చూస్తూ ఉంటున్నాం. కొంతమందికి నిజంగా అద్భుతాలు చేసే శక్తి ఉన్నా, కానీ చాలా మందికి అయితే అది లేదండి. కానీ వాళ్ళ బోగస్ గా ఈ పనులు చేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు మనం రిఫార్మేషన్ ఇటువంటి పెంటెకోస్టల్ ఫైర్ మార్తోమా చర్చిలో అంటే కేరళలో ఎలా వచ్చిందో చెప్తాం. ఓకే సార్, నెక్స్ట్ పాయింట్ చదవండి, 5th పాయింట్. Reformation in Marthoma Church. Many of the great revival leaders who worked in Kerala were from Tamil Nadu. In 1864, Ammal Vedanayakam visited the Alankara churches. In 1870, John Christian Arulappan, a well-known Bible teacher, came to Kerala.
అంటే వీళ్ళు వచ్చారన్నమాట. ఎవరు వచ్చారు? ఎక్కువగా ఈ రివైవల్ మీటింగ్స్ పెట్టారండి. ఎక్కడ? కేరళలో. ఎవరెవరంటే కనుక అండి, తమిళనాడులో ఉన్నటువంటి కేరళలో పక్కన తమిళనాడులో ఉన్న వాళ్ళు 1804లో వేదనాయకం అని చెప్పేసి ఆయన, ఆ తర్వాత 1870లో జాన్ క్రిస్టియన్ అరుళప్పన్ అని ఆయన వచ్చి బైబిల్ టీచర్స్ గా, అది ఎవాంజలిస్టులుగా వాళ్ళ సువార్త చేయటం మొదలు పెట్టారు. అలాగే సిఎంఎస్ మిషనరీస్ కూడా అక్కడికి వచ్చి కొట్టాయంలో సేవ చేయటం అనేది జరిగింది అనమాట. ఆయన సిఎంఎస్ మిషనరీ పేరు హెన్రీ బేకర్. ఏమండి, అయితే 1875లో నేను ఇంకా కిందకు వెళ్తున్నాను. 589 పీపుల్ వర్ సేవ్డ్. 585 పీపుల్. ఈ విధంగా రిఫర్మేషన్ అనేది చాలా చక్కగా జరుగుతుంది. మిషనరీస్ గాని, ఆ తర్వాత తమిళనాడు నుంచి ప్రీచర్స్ గాని వచ్చి అక్కడ రివైవల్ మీటింగ్స్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి మార్తోమా చర్చిని రివైవ్ చేస్తున్నారండి. అంటే కొంచెం ఉజ్జీవపరుస్తున్నారు. రివైవల్ మీటింగ్స్ అనేవి ఏర్పాటు చేసి, రివైవల్ మీటింగ్స్ అంటే ఏంటంటే ఉజ్జీవపరచడం, అంటే కొంచెం నులివెచ్చగా ఉన్నటువంటి విశ్వాసాలని బలపరచడం. ఏమండి, ఉజ్జీవపరచడం అని మనకు తెలుసు కదా, ఉజ్జీవపరచడం, ఉజ్జీవ మీటింగ్స్ పెట్టారు. ఓకే, సిఎంఎస్ మిషనరీసే కానీ, ఈ తమిళనాడు చూసేటువంటి ప్రీచర్సే కానీ అలాగా చేయటం అనేది చేస్తున్నారు. ఎక్కడ? మార్తోమా చర్చ్. సూన్ ఆఫ్టర్ విద్వాన్ కుటియా కిచెన్ అంటే యూస్తస్ జోసెఫ్ అండ్ ఏ సిఎంఎస్ ప్రీస్ట్ టుక్ ద లీడర్షిప్ ఫర్ రివైవల్ ఇన్ మలంకారా. మలంకారా అనే ఏరియాలో ఈయన ఎవరో అయితే కనుక యూస్తస్ జోసెఫ్ అండి, ఆయన లీడర్షిప్ తీసుకుని అక్కడ రివైవల్ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇవి చూడండి, మనం చాలా చోట్ల రివైవల్ మీటింగ్స్, ఉజ్జీవ కూడికలు అని పెడుతున్నారు చూసారా, అవి ఇక్కడే స్టార్ట్ అయ్యాయి. అవి ఇప్పుడే స్టార్ట్ అయ్యాయండి. ఎప్పుడు? ఈ 1864, 67 ఆ టైంలో అండి. ఆ టైంలో స్టార్ట్ అయింది. అయితే వీళ్ళ చేతే ఇది ఈ ఉజ్జీవ కూటాలు, అంటే సంఘంలో ఉద్యమం ఉండలేదు అని చెప్పేసి విశ్వాసులు నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు అని ఉద్దేశం చేత సంవత్సరానికి ఒక 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు పెట్టడం జరిగింది. అలాగే బక్సింగ్ గారు కూడా చాలా మీటింగ్స్ పెట్టడం అనేది జరిగింది కదండి. ఒక 5 రోజులు, 10 రోజులు పెట్టేవారు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం, వాళ్ళు అక్కడే పడుకోవటం, అంటే దూరంగా వచ్చిన వాళ్ళు అక్కడే ఉండటం, అలా వందల వేల మందికి మరి ఉజ్జీవాన్ని తీసుకొచ్చేవారు అన్నమాట. అనేక మంది రక్షించబడేవారు ఆ టైంలో కూడా. ఓకే, నెక్స్ట్ అండి, బ్రాహ్మిన్స్. హీ వాజ్ ఏ బ్రాహ్మిన్. ఎవరంటే? యూస్తస్ జోసెఫ్ అని చెప్పేసి ఆయన బ్రాహ్మిన్ కన్వర్ట్, తమిళనాడు నుంచి వచ్చాడు ఆయన. అండ్ మెనీ మిరాకిల్స్ వర్ హ్యాపెన్ డ్యూరింగ్ హిస్ మీటింగ్స్. ఈ యొక్క యూస్తస్ జోసెఫ్ యొక్క మీటింగ్స్ లో చాలా మిరాకిల్స్ జరిగాయి. అప్పుడు అనేక మంది రక్షించబడటం జరిగింది, అనేక మంది స్వస్థ పొందడం జరిగింది. హిస్ కో వర్కర్స్ పల్లీల్ థోమన్ ప్రాఫెస్. ఈ చదవండి బ్రదర్, హిస్ కో వర్కర్, ఆ లైన్ చదవండి. His co-worker Kudara Pallil Thoman prophesied that the second coming of Jesus Christ will take place within 6 years from May 15, 1875. But the Anglican Church did not support his teachings. So he started Connect to Revival Church. Since his prophecy did not fulfill, he lost his followers and his church declined. ఇక్కడ ఏం జరిగిందండి? ఆయన ఎవరైతే కనుక, ఆయన పేరు ఏం పేరండి? పల్లీల్ థోమన్. ఈయన యూస్తస్ జోసెఫ్ యొక్క కో ప్రీచర్ మీటింగ్స్ లో. ఈయన ఏం చేశారంటే ఒక ప్రాఫెసీ చేశారండి. ఈ క్యారిస్మాటిక్ మూవ్మెంట్ లో ఉన్న వాళ్ళు ప్రాఫెసీలు చేస్తూ ఉంటారు, అన్య భాషలు మాట్లాడుతూ ఉంటారు, అద్భుతాలు చేస్తుంటారు కదా. ఆ ఎంతూసియాజం తోటి మరి ఎమోషనల్ గాను ఈయన ఒక ప్రాఫెసీ చేశాడు. ఏంటంటే ప్రాఫెసీ అది within 6 years from May 5th, 1875. అంటే 1875 నుంచి ఒక 6 years లెక్కెట్టుకోండి. ఆ 6 years లో యేసుప్రభు ఎప్పుడైనా రావచ్చు. అంటే 1881 కల్లా యేసుప్రభు వచ్చేస్తాడు, May 15 కల్లా అని చెప్పేసి ప్రాఫెసీ చేశారండి. అయితే వీళ్ళు ఆంగ్లికన్ చర్చి వాళ్ళు ఈ ప్రాఫెసీలు నమ్మరు కదా. ఈ టీచింగ్స్, ఈ అద్భుతాలు ఓకే దేవుడి చేత చేయొచ్చు, కానీ ఈయన మరి ఇప్పుడు చేయబట్టి సువార్త సర్వలోకానికి ప్రకటించబడాలండి, సాక్షార్థంగా ప్రకటించబడాలి. ఇంకా మన హైదరాబాద్ చుట్టూ 3000 ప్రాంతాలు ఉన్నాయి సువార్త ప్రకటించబడిన ప్రాంతాలండి. 3000 ప్రాంతాలు ఉన్నాయి, 3000 విలేజెస్ ఉన్నాయి. దే డోంట్ నో హూ ఈజ్ జీసస్ క్రైస్ట్. అడుగుతుంటే యేసుక్రీస్తు ఎవరమ్మా అంటే ఆయన ఎవరండి, ఎక్కడ ఉంటారండి అడుగుతున్నారు.
బైబిల్ చూసినట్టు అది ఎలా ఉంటదండి? ఏంటంటే బైబిల్ అంటే ఏంటని అడుగుతున్నారు. మన హైదరాబాద్ చుట్టూ 35 కిలోమీటర్ల దూరంలో అండి. ఎంత బాధాకరమైన విషయం. యేసుక్రీస్తు అంటే ఎవరండి? ఎక్కడుంటారండి అంటున్నాడు. ఆ తర్వాత బైబిల్ చూసారంటే గనక బైబిల్ ఎలాగుంటదండి అంటున్నారు. ఇదిగో ఇది బైబిల్ అమ్మ అంటే, ఇది దీన్ని బైబిల్ అంటట. ఏముంటదండి దీంట్లో అంటున్నారు. ఎంత విచారం అండి. ఆ! ఎక్కడ పాస్టర్స్ అందరూ హైదరాబాద్‌లో వైఎంసీలో, హైదరాబాద్‌లో వైడబ్ల్యూసీలో అక్కడే ఉంటుంటే ఇంకేంటి? ఇప్పుడు ఎళ్ళాలి కదండీ సర్వలోకానికెళ్ళి సర్వ సృష్టికి సువార్తను బోధించండి అని అన్నాడు. చూసారు ఈ రోజున కరోనా వచ్చి మరి ఇప్పుడు ఏంటి ఇది పరిస్థితి? పరిచర్య జరగట్లేదండి ఎందుకని. ఇంకా జరగాలి అంటే అన్‌రీచ్డ్‌కి వెళ్ళాలి ఎందుకని. ఎప్పుడు 3:30 సంవత్సరాలు యేసుప్రభు బోధించాడు. 3:30 సంవత్సరాలు బోధించాడు ఆయన. 12 మంది శిష్యులు తయారు చేశాడండి. వాళ్ళు అనేక మందికి బోధించారు కదా! మనం ఇంకా 3:30 సంవత్సరాల తర్వాత ఇంక వినకూడదు. ఇంక వెళ్ళిపోవాలి. మనకు తెలిసింది చెప్పేసేయాలి అంతే ప్రీచింగ్. అదే గాని ఇంకా 30 సంవత్సరాలైనా సరే మనం అక్కడే చర్చిలో ఉంటే ఎట్లాగా? ఎప్పుడు కొంతమంది అసలు కనీసం ఒక్కసారి కూడా సాక్ష్యం ఇవ్వరు. కనీసం సారి కూడా వాక్యం చెప్పరు. తెలిసిద్దండి. సమరయ స్త్రీ చూసారా ఎలా చెప్పిందో? ఆ ఊరంతా మారిపోయింది. మనం చెప్పలేదు. సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త బోధించింది నేను మీతో ఉన్నానన్నాడు కదా ప్రభు. హ్మ్. కాబట్టి అది ఖచ్చితంగా కావాలండి మాటండి. సువార్త మనము ప్రకటించాలి. ఈయనేమంటున్నాడు 6 సంవత్సరాల్లో యేసుప్రభు వచ్చేస్తారంటే 1881 యేసుప్రభు వచ్చేస్తారన్నాడు. అసలు సువార్త ప్రకటించబడలేదు ఆ లోకమంతాని. కదా లోకమంతా స సువా స నా స స ఏంటది సువార్త సాక్షార్థమై ప్రకటించబడిన అప్పుడే అంతమవచ్చును కదండీ! అది గుర్తుంచుకోవాలి. సిన్స్ హిస్ ప్రొఫెసీ డిడ్ నాట్ ఫుల్‌ఫిల్. అప్పుడేమైందండి? విశ్వాసులందరూని ఈయన మళ్ళీ ప్రత్యేకంగా చర్చ్ పెట్టాడు. ఏంటది? కన్నీటు రివైవల్. రివైవల్ చర్చ్ అంట. కన్నీటి రివైవల్ చర్చ్. ఇదిగోండి ఈ ప్రొఫెసీలు ఈట్లి మీద డిపెండ్ అవుతూ ఇదే వస్తది. ఏమంటే సాతాను వెలుగుదూత వేషం వేసుకొచ్చి ఇట్లాంటి పనులు కూడా చేస్తా ఉంటాడు. అంతే కాబట్టి అద్భుతాలు అన్నీ కూడా నమ్మటానికి వీల్లేదు. అలాగని అన్నీ ఎక్కడో ఒకటి చేస్తాడు దేవుడు. కానీ ఇంక అన్నీ ఇలా జరిగిపోతున్నట్టు కాదు. ఇక కళలు, దర్శనాలు వీటిలి మీద డిపెండ్ అయిపోయి జీవితాలు పాడు చేసేసుకొని వెళ్ళిపోయాడు ఎంతో మంది ఉన్నారండి. ఎంతో మందిని చూసాను. వాళ్ళ సాక్ష్యాలు బాగోవు, వాళ్ళ జీవితాలు బాగోవు. వాళ్ళు మాత్రం ప్రవచించేస్తారు. వాళ్ళ అద్భుతాలు మాత్రం చేసేస్తా ఉంటారు. చాలుదా? చాలా మట్టుకి డూప్లిసిటీ అనేది కనబడుతుంది. మీరు పెద్దవాళ్ళు మీకు తెలుసు కొన్ని విషయాలు. నేను కళ్ళారా చూసాను చాలా విషయాలు. చాలా బాధ అనిపిస్తదండి. సరే. ఇప్పుడు ఏమైందంటే గనక ఆళ్ళ చర్చ్‌లో కన్నీటు రివైవల్ చర్చ్ పెట్టాడు కదా! ఈయనొక ప్రొఫెసీ నెరవేరలే కదా! అప్పుడు చర్చ్ విశ్వాసులందరూ వెయిట్ చేసి 1881లో అందరూ ఎళ్ళిపోయారు. మే 15 అన్నారు కదా! మే 15 అయిపోయింది కదా! అయిపోయిన తర్వాత ఎక్కడండి యేసుప్రభు రాలేదు. ఆళ్ళేం చేశారంటే ఆస్తులు అమ్మేసుకున్నారటండి. వాళ్ళేం చేశారంటే ఒక కొండ మీద కూర్చొని చూస్తున్నాడు యేసుప్రభు కోసం. ప్రభువా మమ్మల్ని తీసుకెళ్ళు తండ్రి అని. చూడండి మరి ఈయన ప్రొఫెసీ చేసాడు కదా! ఆంగ్లికన్స్ ఒప్పుకోలేదులెండి. అయితే ఈ మిగిలిన వాళ్ళు ఒప్పుకున్నారు కదా! ఆ ఒప్పుకున్న వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టేసుకున్నారు. ఒక చర్చ్ పెట్టేసుకున్నారు. దానికి ఒక కన్నీటి రివైవల్ చర్చ్ అని పెట్టుకున్నాడు ఈయన. వీళ్ళందరికీ ఇంక చెప్తే సిద్ధపడుతున్నాడంట. అందరూ ఆ ఆస్తులు, పాస్తులు అమ్మేసుకొని తినవలసింది తినేసి, తాగేసి మొత్తం చక్కగా రెడీ అయిపోయారన్నమాట. అటువంటి టైంలో యేసుప్రభు రాలేదు. ఇంక చూడండి ఈయన మీద కోప్పడి అందరూ కూడా విసుక్కుంటూ వెళ్ళిపోయారు. ఇక సంఘం లేకుండా పోయింది. అదన్నమాట. ఓకే. నెక్స్ట్ 1891 బ్రదర్ 44 పేజీలకి రండి. In ఆ! 1892, in హ్మ్. 1892, the Marthoma church leaders invited the preachers V.D. David, Tamil David, and M.L. Wordsworth from Tamil Nadu, and conducted కేరళలో. పెడితే చాలా మంది వచ్చారటండి. ఎంతమంది వచ్చారటండి? many. థౌసండ్స్ మెనీ వచ్చారు. 25,000 కదండీ! మారామంలో కూడా పెట్టాడాయన కేరళలో. Convention. థౌసండ్స్ చాలా మంది వారు 25,000. డెడికేటెడ్ 25,000 పీపుల్ అటెండెడ్. అవునా కదండీ! ఆ తర్వాత ఆహ్, ఈ యొక్క ఇది మారామన్ అనేది ఒక ఏరియా అండి. మార్మోన్స్ కాదండి ఈళ్ళు. మారామన్ అనేది ఒక ఏరియా అన్నమాట. అట్లాగా.
అయితే అక్కడ 25,000 మంది అటెండ్ అయ్యారు. చాలా మంది డెడికేటెడ్ దేర్ లైఫ్స్ టు గాడ్. దేవునికి సమర్పించుకున్నారు. అనేక మంది రక్షించబడ్డారు. ఇది ఓకే. ఇది బాగానే ఉన్నది. నెక్స్ట్ చదవండి. రెవరెండ్ థామస్ వాకర్ గురించి చదవండి. Mhm. The news of the Wales revival, 1904, gave an inspiration among the believers of Marthoma Church, CMS and LMS in Kerala. Panchamannil Mamman Upadeshi was one among many saved by the revival meetings of V.D. David and L.M. Wordsworth. He got a special call for Lord's ministry in one of the meetings, and he started to conduct revival meeting from Trivandrum to Karnamkulam. And many people got filled with power of Holy Spirit. This continued for a couple of years. This revival strengthened the Marthoma Church and CMS, and they started to spread the good news to other non-Christians and the Jacobite Christians in northern part of Travancore. The Marthoma Church has started its Sunday school in 1905, and it enabled many learn the word of God. Evangelist Sadhu Kochu Kunju Upadesi from Edayaran Mula was a famous, dedicated, spirit-filled revival preacher of that time. His ministry has played a big role for the revival in Kerala. ఎవరి మినిస్ట్రీ అండి ఇది? సాధు కోచి కుంజు ఉపదేశి. సాధు కొంచి కుంజి ఉపదేశి. ఉపదేశి అంటే ప్రీచర్ అండి. ఆయన ఎవాంజలిస్ట్ సాధు. ఆయన ప్రీచింగ్ వలన అనేక మంది రక్షించబడ్డారండి. అనేక మంది రక్షించబడ్డారు. ఆయన మినిస్ట్రీ చాలా కాలం నిలిచింది. ఆ తర్వాత బిగ్ రివైవల్ ఆ ప్రాంతంలో రావటం అనేది జరిగిందన్నమాట. ఓకే. ఇంకేం జరిగిందంటే కనుకండి ఆ ముందు చూద్దామండి. ఆ ముందు సిఎంఎస్ మిషనరీస్ వచ్చారు, ఎల్ఎంఎస్ మిషనరీస్ వచ్చారు కేరళకి. ఆ తర్వాత విడి డేవిడ్ కానీ, విడి డేవిడ్ గురించి ఆల్రెడీ చదివే మన తమిళ డేవిడ్. ఆ తర్వాత వర్డ్స్ వర్త్. ఈ ప్రీచర్స్ ఒక స్పెషల్ ప్రీచర్స్ అన్నమాట అండి. దే స్టార్టెడ్ టు కండక్ట్ రివైవల్ మీటింగ్స్ ఫ్రమ్ త్రివేంద్రం టు కొన్నాకలం. ఇట్లాగా చాలా మంది ఈళ్ళలో ప్రీచింగ్ చేయటం కారణంగా అనేక మంది దేవుని ఆత్మచేత నింపబడటం, అనేక అద్భుతాలు జరగటం, అనేక మంది రక్షించబడటం, అనేక మంది మరి వారి జీవితాలను దేవునికి సమర్పించుకోవటం అనేది జరిగిందన్నమాట అండి. ఓకే. ఇది ఇంకా ఇక్కడ వరకు అంటే మార్తోమా చర్చిలో జరిగినటువంటి రివైవల్ మీటింగ్సే కానీ, మార్తోమా చర్చిలో జరిగినటువంటి అద్భుతాలు, మార్తోమా చర్చిలో మరి అనేక మంది విశ్వాసులు వారి జీవితాలను డెడికేట్ చేసుకోవటం, విశ్వాసుల సంఖ్య పెరగటం అనేది ఈ రివైవల్ మీటింగ్స్ ద్వారా జరిగిందండి. ఓకే. ఇక పెంతెకోస్తల్ ఫైర్ కూడా అక్కడ స్ప్రెడ్ అయింది అది విషయం. ఓకే. నెక్స్ట్ బ్రదరన్ అసెంబ్లీ అండి. ఇది బ్రదరన్ అసెంబ్లీ గురించి మన బ్రదరన్ సండే స్కూల్ కూడా స్టార్ట్ అయింది సార్. సండే స్కూల్ కూడా స్టార్ట్ చేశారు. అవును, సండే స్కూల్ ఆల్రెడీ ఉన్నదండి. కాకపోతే వీళ్ళ విధానంలో సండే స్కూల్ కూడా స్టార్ట్ చేశారు. అది ముందు నుంచి ఉన్నదండి యాక్చువల్ గానీ మార్తోమా చర్చిలోనే. అయితే వీళ్ళ ప్రత్యేకమైనటువంటి పద్ధతులు పెట్టి టీచర్స్ ని రప్పించి సండే స్కూల్లో ఇప్పుడు అంటే ఒకే సండే స్కూల్ జరిగేది. అయితే కనుక టీచర్స్ ని పెట్టారన్నమాట అండి. అదే జూనియర్ సీనియర్ అట్లాగే పెట్టారన్నమాట. ఓకే. అలా పెట్టి సండే స్కూల్లో మినిస్ట్రీ కూడా కొంచెం ఎక్కువ ప్రబలంగా చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ Brethren Assembly. Yeah. The term brethren identifies several Christian groups of common origin at an earlier date frequently called Dunkas, of which the Church of the Brethren is today the largest. The movement began in Germany in 1708 as part of the spiritual awakening called Pietism. In that year, a small group led by Alexander Mack 1679 to 1735 baptized one another by immersion face down 3 times in a flowing stream. This form of baptism became a distinctive practice. Mack and his followers migrated to Pennsylvania from Germany in 1719. Since then, small groups have broken away from the main body, either because it seemed too liberal or not liberal enough. Among all brethren, triune immersion is practiced and a pacifist witness maintained. The Church of the Brethren lists 149,681 members. 149,681 members in 1,102 congregations by 1991.
The Brethren Church and the old German Baptist Brethren Church, brethren, are much smaller. ఒకసారి ఆయన బ్రదర్ ఇక్కడ ఏంటంటే కనుక డంకన్ అనే ఆయన ద్వారా ప్రారంభించి డంకర్స్ అని చెప్పిస్తున్నారండి. ఎవరో ఈ బ్రదరన్ చర్చ్ గురించినటువంటి ఒక 3 విషయాలు చెప్తాను చూడండి. ఒకటంటే కనుక బ్రదరన్ చర్చి ఇందాక చెప్పుకున్నాం కదా, పెంతెకోస్టల్ ఫైర్, దానికి ఫుల్లీ డిఫరెంట్ అండి. ఎలాగంటే కనుక బ్రదరన్ చర్చ్, యేసు ప్రభువు మీరు నా సహోదరులు అన్నాడు. ఎవరినండి? శిష్యులు కదండి. అలాగే సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత. మీరు ఫిలిప్పీ పత్రిక కానీ ఎఫ్సి పత్రిక కానీ చదివితే అక్కడ రాయబడిన మాట అంటే కనుక మరి సంఘములోని, ఫిలిప్పీ సంఘములోని లేదా ఫిలిప్పీలోని ఉన్న పరిశుద్ధులకు అంటాడు. అంటే ముఖ్యంగా అక్కడ ప్రజెంట్ చేసింది, లేకపోతే అక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే కనుక బ్రదర్స్ సంబంధించిందే. అంటే పురుషుల్లోనే స్త్రీ ఉండాలండి, కాబట్టి పురుషుడు వేరు స్త్రీ వేరు కాదు. అయితే కనుక ఇక్కడ పురుషునికి ప్రాముఖ్యత ఇవ్వటానికి మొదట ప్రాముఖ్యత ఏమిటి అంటే కనుక బైబిల్లో మనకు 2 వచనాలు ఉన్నాయి. మనకు తెలుసు, స్త్రీ మౌనంగా ఉండాలి అనేది ఒకటి. అది తిమోతి పత్రిక కూడా రాసిందండి. ఖచ్చితంగా మౌనంగా ఉండవలసింది ఒకటి. రెండవది, ఆ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకు నేను హక్కు, అధికారం ఇవ్వను. ఎవరు చెప్పండి మాటలు? ఎవరైనా మీరు అన్మ్యూట్ చేసి చెప్పండి. ఎవరొకరు ఊ అని చెప్పేసి అంటే నేను ముందుకు వెళ్తాను అనమాట. అంటే మీరు వింటున్నారంటారు, దానికి అదే అనవాళ్ళు. చెప్పండి దేవకుమార్ గారు. ఈ మాటలు ఎవరు చెప్పారు? నేను స్త్రీకి అధికారం ఇవ్వము, ఉపదేశించడానికి అధికారం. పౌలు అవును, దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా చెప్పించాడండి. ఇది కరెక్ట్ అన్నమాట. అయితే సమాజ మందిరంలో స్త్రీ చదివినట్టుగా లేదండి. అలాగే యేసు ప్రభు అపోస్తులుగా ఎవరిని కూడా స్త్రీలు పెట్టుకున్నట్టు లేదండి. ఆ తర్వాత పాత నిబంధనలో ప్రీస్ట్స్ అండి, ఎవరు కూడా ఆహారం సంతానమే కానీ ఎవరు కూడా లేడీస్ లేరండి. కానీ ఒకటి, అన్న అనే ఆమె యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన సున్నతి కార్యక్రమం తీసుకెళ్ళినప్పుడు ఆయన్ని అక్కడ అన్న అనే ఆమె ఉంది కానీ పరిచయం చేస్తూ ఉందండి. అంతే, అది గుర్తుంచుకోవాలి. ఆవిడ ప్రసంగం చేయట్లేదండి. అయితే ఒకటి, లేడీస్ మధ్య చెప్పొచ్చు, ఆ తర్వాత సండే స్కూల్ పెట్టిందా బ్రదర్ అన్నారు, సండే స్కూల్ చెప్పొచ్చు, అట్లాంటి చేయొచ్చు తప్ప ప్రీచింగ్ అనేది మాత్రం లేదండి. ఇప్పుడు యేసుప్రభు శిష్యుల కంటే మగ్దలేని మరి యేసుప్రభుని ఎక్కువ ఇష్టపడతారు, ప్రేమిస్తుంది, ఎక్కువగానే పరిచయం మనకు తెలిసింది కదండి. ఆమె నా ప్రభు యొక్క దేహాన్ని ఎక్కడ దాచిపెట్టారు, నేను ఎత్తుకుపోతాకి వచ్చాను, నేను తీసుకుపోతానికి వచ్చాను, ఎంత ప్రేమ అంటే శిష్యులందరూ ఇంట్లో కూర్చున్న తలుపులు పెట్టుకున్నారు వాళ్ళు. మరి సుసన్న కూడా చాలా మంది ఉన్నారు, సలోమి గాని, మరి వాళ్ళని పక్కన పెట్టేసి యేసుప్రభు పక్కన పెట్టేసి అది కాదండి. 12 మంది అపోస్తులు ఏర్పరుస్తున్నారు. ఇస్కరియోతు అప్పగించడం సంగతి తెలుసు కూడా అప్పగించాడు. అంటే విషయం ఏంటంటే కనుక పురుషుడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి, పురుషుడు స్త్రీకి శిరసై ఉన్నాడు అని గుర్తించుకోవాలి. యేసు ప్రభు సంఘానికి శిరసై ఉన్నాడు అండి. కాబట్టి ఇది ఏంటి, ఇది ఇలా కాదు, స్త్రీలు కూడా ప్రకటించవచ్చు, ఆర్డేషన్ ఇవ్వండి, మరి దీవెన కూడా ఇస్తున్నారండి, ఎంత దారుణం అది, లార్డ్స్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు, అది ఎంత దారుణం అది. అంటే నేను బ్రదర్ అసెంబ్లీ సపోర్ట్ చేయడం కాదండి, ఇక్కడ వాక్యం చెప్తున్నాం. బైబిల్లో ఉన్నది 2 సార్లు రాస్తుందండి. తిమోతి పత్రిక, ఇప్పుడు కొంతమంది ఏమంటారు కొరింథీ పత్రికలు రాస్తుందంటే అది కరెక్టే, కొరింథీ పత్రికలు గొడవ అది వదిలిపెట్టే, మరి తిమోతి పత్రిక ఎందుకు రాస్తున్నదండి? ఉందా లేదు చెప్పండి బ్రదర్? ఉన్నదండి, చదవండి. కొన్ని 2వ తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. అది వద్దులే, మీకు తెలుసు కాబట్టి వద్దులేండి. అది కాబట్టి చెప్పి కదా వినపడట్లేదు. Sir, could you please repeat the reference? 2 Timothy 2వ అధ్యాయం 2nd chapter 16-17. 16-17. ఎవరొకరు చదవండి సార్. బ్రదరన్ అసెంబ్లీయా? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అది కాదు,
ఉపదేశించుటకు అధికారం అంటే సారీ సార్, నేను 3:16-17 చదివాను. ఏ చాప్టర్ సార్? పవిత్రమైన సార్, 2 Timothy 2nd chapter 16th verse. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. But profane and vain babblings, for they will increase unto more ungodliness. అది కదండి, అది కాదు. ఫస్ట్ తిమోతి అనుకుంటారు. రెండో అధ్యాయం 2:11 సార్. 2:11 అండి. ఫస్ట్ తిమోతి 2:11. 2:11. Let the woman learn silence with all subjection. 12 కూడా. But I suffer not a 12 also. woman to teach, not to usurp authority over the man, but to be in silence. అదన్నమాట అండి. అక్కడ చక్కగా రాస్తుంది, స్త్రీ మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించడం కానీ పురుషుని మీద అధికారం అది సెలవయ్యను. ఏమంటే దానికి ఉదాహరణ కూడా చెప్తాడు. మొదట ఆదాము కాదు, అవ మోసపోయింది అని చెప్పి. సరే, ఇక్కడ స్త్రీ మౌనంగా ఉంది కానీ ఆమె అధికారం చేయడానికి వీల్లేదు. ఆ తర్వాత ఇది ఉపదేశించడానికి వీలు. కొరింథీ పత్రిక కూడా ఇదే మాట్లాడండి. అయితే మరి ఎక్కడ కూడా పాత నిబంధనలో కానీ, అంటే పాత నిబంధనలో మరి ఆమె ప్రాఫెసర్ చేశారు, పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు, పాత నిబంధనలో పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే కొత్త నిబంధనలు కూడా ఉన్నారండి పరిచయం చేసే స్త్రీలు, లేరని కాదండి. సండే స్కూల్ సేవ సంబంధం చెప్పొచ్చు, చర్చిలో పరిచయం చేయొచ్చు. నేను అనేది ఏంటంటే వీటి ప్రసంగాల గురించి చెప్తున్నాను. ఆడని చేయటం, లార్డ్ సపర్ చేయటం అది లేదండి. ఓకే, ఉపదేశించడం అనేది లేదు. ఓకే, సాక్ష్యం చెప్పొచ్చు. కానీ బ్రదరన్ చర్చిలో కొంచెం ఎక్కువ ఏంటంటే కనుక బ్రదరన్ చర్చిలో కనీసం ప్రార్థన కూడా చేయనివారు. అది కొంచెం బాధ అనిపిస్తుంది. అది కొంచెం చేయనివారు. ఇది కొంచెం అంటే మరి స్ట్రిక్ట్ అయిపోయింది. అక్కడ ఉన్న దానికంటే ఎక్కువైపోయింది. బ్రదరన్ అసెంబ్లీలో వర్షిప్ చేయరు కదా అసలు, చేయనివారు. పాట కూడా పాడినవారండి. అది కొంచెం, అది ఒక్కటే కొంచెం బాధ అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే కనుకండి, ఈ బ్రదరన్ అసెంబ్లీలో పీటీజం అంటే కనుకండి పరిశుద్ధత. రైట్, మంచిదే, పరిశుద్ధత అనేది అవసరం. ఓకే, డంకన్ స్టార్ట్ చేసిన డంకర్స్ అన్నారు అట్లా, డంకన్. ఆ తర్వాత జేఎన్ డార్బీ అండి, తెలిసింది జేఎన్ డార్బీ. ఆయన కూడా చాలా గొప్ప ప్రీచర్ అండి. అతను అండి వీళ్ళందరూ కూడా బ్రదరన్ అసెంబ్లీ నుంచి వచ్చిన వాళ్ళండి. ఓకే, సరే. ఇప్పుడు ఈయన ఎవరు ఆయన పేరు బాప్టిజం ఇచ్చాడు కదా 3 సార్లు ముంచి, ముందుకు ఫేస్ ఎలా పెట్టి ముంచాడు 3 సార్లు ముంచాడు ఫ్లోయింగ్ వాటర్ లో. మాకు గారు అప్పుడు అట్లా కాదు, ఒక్కసారి ఎట్లాగా ముంచి, అయితే 3 సార్లు ఎట్లాగా టెంట్ యొక్కయు కొమాన్ ఎక్కయు అట్లాగా. మళ్ళీ ఫ్లోయింగ్ వాటర్ అంటే ప్రవహించే నీళ్ళు ఎందుకు ఇవ్వాలండి? ప్రవహించే నీళ్ళు ఏంటండి? వెరీ గుడ్. పాపములు పోతున్నాయంట, వెళ్ళిపోతున్నాయంట. వాష్ అవే. వెరీ గుడ్ సామన్ గారు. మరి అట్లాగా అది తప్పండి. అది ఎట్లాగంటే తల్లి పరిశుధాత్మక బాప్టిజం ఇవ్వండి అంతే. ఇది కొంచెం డిస్టింక్ట్ గా ఉన్నది, వెరైటీగా ఉంది, స్ట్రేంజ్ గా ఉందండి. అది ఆ తర్వాత మానేసేట్లండి. అంటే ఎమర్షన్ బాప్టిజం అండి, అది ఓకే. బాప్టిజం అనే మాటకే ముంచుట అని అర్థం. రెండోది ఏంటి, అడల్ట్ బాప్టిజం అంటే అది కరెక్ట్ అండి. అసలు బ్రదరన్ అసెంబ్లీలో ఈ స్త్రీలు మరీ మౌనంగా ఉంచడం అదొకటి బాగా. కానీ ఈ డాక్టర్స్ అనేవి చాలా మట్టి కరెక్ట్ అండి, ఇంకా అన్ని విషయాల్లో కూడా. ఆ తర్వాత ఇంకొక విషయం అండి, అక్కడ ఏంటంటే కనుక పాస్టర్స్ ఉంటారు దాంట్లో. మీకు తెలుసా, ఒక పాస్టర్ ఉంటాడు, ఆయన మామూలు ఏళ్ళ వేతనాలు ఎక్కువ ఉంటాయి. ఆ దాని చిన్న గొడవలు, పెద్ద గొడవలు అది నచ్చేస్తాయి. అది కొంచెం ఉన్న తప్ప ఇక మిగిలినవి కూడా బాగానే ఉంటాయండి. నెక్స్ట్ ఈ 3 సార్లు బాప్టిజం, 3 సార్లు ముంచడం అనేది ఒకటి తప్పైంది. ఆ తర్వాత ముందుకు ఇలా ఇవ్వడం తప్పైంది. ఒక మనిషి చనిపోయేటప్పుడు ఇట్లా ఇవ్వాలి బాప్టిజం.
నెక్స్ట్ అండి మార్క్ ఫాలోవర్స్ మైగ్రేటెడ్ టు పెన్సిల్వేనియా. ఈయనండి పెన్సిల్వేనియా వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి? జర్మనీ నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఉన్న సంఘాలన్నీ చెదిరిపోయి, అది చూడండి అక్కడ అన్ని పాడైపోయినా అని చెప్పేసి రాసు. ఓకే, జర్మనీ నుంచి. జర్మనీలో సంఘం స్టార్ట్ అయింది, బ్రదరన్ అసెంబ్లీ అక్కడే స్టార్ట్ అయింది 1700 ఎప్పుడంటే 1700లో 19. అవును, అక్కడ స్టార్ట్ అయింది. ఆ తర్వాత వాళ్ళు కొంచెం తగ్గింది, మళ్ళీ వీళ్ళ కేరళ వచ్చి చదవండి బ్రదర్ ఇంకా నెక్స్ట్. During the period of revival in Marthoma Church, ఒకసారి అండి 1991లో ఈ సంఘాలు ఏర్పడ్డాయండి జర్మనీలో కానీ ఆ తర్వాత ఉన్న ప్రాంతాల్లో 1,100 సంఘాలు ఏర్పడ్డాయండి 1991లో అండి. ఓకే, ఇప్పుడు ఇండియాలో కూడా చాలా ఉన్నాయండి బ్రదర్ అసెంబ్లీస్. అతను విశ్వాస 1,149,681 మంది ఉన్నారన్నమాట. అప్పుడు ఎప్పటికి 1700లో అది స్టార్ట్ అయితే 1900కి అంత అయిందన్నమాట అండి. ఓకే, నెక్స్ట్ అండి బ్రదర్ చర్చ్ అండ్ ఓల్డ్ జర్మనీ బ్యాప్టిస్ట్ బ్రదరన్ ఆర్ మచ్ స్మాలర్. ఇంకా బ్రదరన్ బ్యాప్టిస్ట్ చర్చ్ అట్లాగే వచ్చిందని గుర్తుంచుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ అండి బ్యాప్టిస్ట్ లో బ్రదరన్ వచ్చింది. ఎందుకంటే బ్యాప్టిస్ట్ లోనే లేడీస్ కి సాక్ష్యం ఇస్తారు, తర్వాత ఆరాధన ఇస్తారు, పాటలు పాడమంటారు. అది ఒప్పుకోండి వీళ్ళు, అది విషయం. నెక్స్ట్ అండి during the period of revival in Marthoma Church, some brethren missionaries from England came to Kerala and began to work. J.N. Darby, 1800 to 1880, was a preacher in Bath, England. He believed and preached about justification by faith, knowledge of salvation, immersed water baptism after faith, the Lord's Supper, separation and holy life, the second coming of Jesus Christ, etc. Many people believed in his teaching. This was the starting of Brethren Church. They sent missionaries to England, America, and other countries in the world. Spurgeon, Lord of Preachers, and Dr. Ironside, etc., were Brethren missionaries whom God. డార్బీ ఈయన మంచి ప్రీచర్ అండి. ఆయన చాలా చక్కగా ఇంగ్లాండ్ లో ప్రీచింగ్ ప్రారంభించి మొత్తం ఇంగ్లాండ్ అంతను, అమెరికాలను, అలాగే ఇండియా కూడా వచ్చి ఆయన ప్రీచింగ్ చేయటం, ఆయన యొక్క ఫాలోవర్స్ పంపించడం ఇలా చేసేటండి. ఆయన ప్రీచింగ్ లోని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి చూడండి. అక్కడ ఒకటి ఏంటంటే అది జస్టిఫికేషన్ బై ఫెయిత్. అవును, అంటే విశ్వాసము ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి అదండి. ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా తన క్రియల వల్ల కానీ తన యొక్క మంచి యాటిట్యూడ్ వల్ల కానీ కాదు. ఏమంటే ఓన్లీ బై ఫెయిత్, బై గ్రేస్ త్రూ ఫెయిత్, అంతే మన రక్షణ. అది మంచి టీచింగ్ అండి. నెక్స్ట్ టీచింగ్ ఏంటంటే అవునండి, చార్లెస్ స్పర్జన్ అండి. చార్లెస్ స్పర్జన్ ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్, బ్రదరన్ అసెంబ్లీ అండి, ఇంగ్లాండ్ అండి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్. అదండి, సాల్వేషన్ గురించినటువంటి నాలెడ్జ్ జనాలకు చాలా మంది లేదండి ఈ రోజు కూడా. కాబట్టి అది ఖచ్చితంగా చెప్పాలి. సాల్వేషన్ అంటే సాల్వేషన్ అనుభవము ఎంతమందికి ఉందని మన వాళ్ళు కొంతమంది చెప్తుంటే వాళ్ళు అసలు రక్షించబడం లేదనిపిస్తుంది ఒకసారి. వాళ్ళ అనుభవం లేదండి. కాలు నొప్పి తగ్గింది, మా అమ్మాయి పెళ్ళయింది, లేకపోతే నాకు జ్వరం తగ్గింది, దీనివల్ల రక్షణ అంటే నమ్మకం ముందు కృపను బట్టి, కృపను ద్వారా, లేకపోతే కృప చేత, విశ్వాసం ద్వారా రక్షించబడుతున్నాం. విశ్వాసం ఏంటంటే యేసు ప్రభు నా కోసం చనిపోయి తిరిగి లేచారని నమ్మాలి. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుని హృదయం విశ్వసించాలండి. కొంతమంది వాళ్ళ విశ్వాసం గురించి సాక్ష్యాన్ని వింటుంటే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది, అసలు నమ్మిరు లేదంటే. కాబట్టి సాల్వేషన్ యొక్క అంతరార్థం వాళ్ళకి చెప్పాలి ఖచ్చితంగా. అది అది చెప్పాడు ఆయన. నెక్స్ట్ ఏం చెప్పాడండి? నెక్స్ట్ ఇమ్మర్స్ వాటర్ బాప్టిజం. ఇమ్మర్సన్ బాప్టిజం అంటే ఖచ్చితంగా ముంచడి బాప్టిజం తీసుకోవాలి. దానికి కరెక్ట్ గా నువ్వు సరిపోయావు ఈ లోక సంబంధంగా. ఇక లోకం నీలో లేదు, క్రీస్తుతో పాటు నువ్వు బ్రతికించబడుతున్నావు. క్రీస్తుతో పాటు చనిపోయిన వారు క్రీస్తుతో పాటు బ్రతికించబడతాం కదండి. కాబట్టి లోక విషయంలో నేను చనిపోయాను,
ఇక నేను క్రీస్తు బ్రతుకున్నది క్రీస్తే అన్నట్లుగా ఆ బాప్టిజం యొక్క సింబల్ అన్నమాట. నువ్వు తిరిగిలేస్తున్నావు, అది క్రీస్తు కొరకు. ఇక నువ్వు కాదు బ్రతికేది, క్రీస్తే లేదా క్రీస్తు కొరకే. నెక్స్ట్ అండి. నెక్స్ట్ లార్డ్ సప్పర్, ద లార్డ్ సప్పర్. అవునండి, లార్డ్ సప్పర్ అండి చాలా అవసరం అండి. లార్డ్ సప్పర్ అనేది ప్రతి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఎలాగూ చేయడి. జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఎలా చేయమన్నాడు అండి. మరి ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువుని? మనం ప్రతి ఆదివారం ఆయన లేకపోతే ఆరాధన లేదు, చర్చి లేదు. చర్చికి అలా సంఘాలకు శిరస్సు ఆయన కాబట్టి ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా లార్డ్ సప్పర్ అనేది కావాలి. చర్చిలో కనీసం 2 మెసేజ్లు, కనీసం నేను అనేది కనీసం 2 మెసేజ్లు ఉండాలండి. ఒక మెసేజ్ లార్డ్ సప్పర్ గురించి చెప్పాలి, రక్షణ గురించి, రక్షణ అనుభవం గురించి, రక్షణ ఫలాల గురించి, రక్షణ విషయంలో ఏమాత్రం కూడా లోకంతో మనము సంబంధం పెట్టుకోకూడదు అని చెప్పేసి హెచ్చరించి, వాళ్ళు ఎవరిదైనా కనుక పొరపాట్లు పడిపోతే కనుక వాళ్ళు మళ్ళీ రికన్సిల్ అయ్యే ప్రభుతోటి సమాధానం పడి ఉండాలని చెప్పేసి మనం హెచ్చరించాలండి. అది హెచ్చరికలు అంటారు. దట్ ఈస్ కాల్డ్ ఎగ్జార్టేషన్. అది మెసేజ్ కాదండి, ఎగ్జార్టేషన్ అంటారు. అది లేకపోకుండా లార్డ్ సప్పర్ ఇవ్వటం అనేది తప్పండి. రెండోది, మెయిన్ మెసేజ్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే. మూడోది, ఖచ్చితంగా లార్డ్ సప్పర్ అనేది ముందే మధ్యలోనే పెట్టాలండి. అది లాస్ట్ లో పెట్టడం, అందరూ వెళ్ళిపోయిన తర్వాత పెట్టడం, అది కాదు. అందరూ చూడాలి దాన్ని. అది ఏంటి అసలు థింగ్ ఇన్ ద చర్చ్. ప్రభు చనిపోయి తిరిగి లేచాడంటే అది నువ్వు గుర్తు చేసుకోకపోతే ఎట్లాగా? ఆరాధన లేకపోతే ఎట్లా? ఆరాధన అంటే 2 చేతులు పైకి చేసేది అయిపోయిందంటే అదేంటండి? ఆరాధన అంటే స్పెషల్ వర్షిప్ ఉండాలండి. ప్రత్యేకమైనటువంటి దేవునికి ఆరాధన కలిపేది. అంటే నువ్వు ఆరాధించాలి ప్రతి ఒక్కరు. ఒక పాట పాడితే ఆరాధన అయిపోయిందంటే ఎట్లాగా? కాబట్టి ఖచ్చితంగా ఆరాధన అనేది ఇప్పుడు బ్రదర్ నర్సబుల్ అది చాలా మెచ్యూర్ అయిందండి. ఇక నెక్స్ట్ అండి, ఇది హెబ్రోన్లో కూడా చక్కగా కొనసాగింది. ఇక భక్సింగ్ గారు ఎందుకు విడిపోయారన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇదే లేడీస్ ని ఆరాధన చేయమని ఆయన అన్నాడు. అబ్బాయి లేదు లేదా అన్నారు వాళ్ళు. అది అంతే, ఇంకేం కాదు. ఓకే. నెక్స్ట్ అండి, సెపరేషన్ అండ్ హోలీ లైఫ్. ఇదండి, లోకముతో నువ్వు ప్రత్యేకంగా జీవించాలి. లోకంతో ఉండటం కానీ వీల్లేదు. లోక ఆలోచన కానీ సాంప్రదాయం ఈవెన్ ఇప్పుడు పెళ్లి విషయంలో ఉన్నది కానీ దేవుడు మాతో మాట్లాడాలి, నీకు ఎవరు చూపించారు అని అడగటంలో తప్పే లేదండి. దైవజనుల ఆధ్వర్యంలో పెళ్లి జరగటం చాలా అవసరం అండి. ఎవరో మా అత్తమ్మ చూసింది, ఆ పెళ్లి చేసుకుని ఎన్ని కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు పాడైపోతుందండి. అవిశ్వాసాలు పెళ్లి చేసుకుని డబ్బు కోసము, ధనం కోసము, లేకపోతే ఆస్తిపాసుల కోసం, పైరూపం చూసు, ఏమంటే లేకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసు. కాబట్టి సెపరేటెడ్ లైఫ్ అనేది చాలా అవసరం. అంటే చాలా అవసరం. బట్టి ఒక వ్యక్తి రక్షించిన తర్వాత మరి మన దేవకుమార్ గారు ఒక బ్రదర్ తీసుకొచ్చి నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక అన్యుని రక్షించబడిన తర్వాత అతను ఒక క్రైస్తవురాలు ఇచ్చి నిజంగా ఎంత అంటే కనుక నాకు ఒక సాక్రిఫిషియల్ లైఫ్ కనపడ్డది. అట్లాగా ఉండాలండి. అంతేగాని ఎవరు బట్టి పెళ్లి చేసుకుంటాం, ఇంకా ఆచారాల సాంప్రదాయాలన్నీ పట్టుకొచ్చేసి ఆ పెళ్లిలో పెట్టేయటం చాలా తప్పండి. దేవుని అవమానపరచడం సంఘంలో. కాబట్టి సెపరేషన్ లైఫ్ అనేది చాలా అవసరం అండి. ఇవి జేఎన్ డార్బీ గారు బోధించినటువంటి బోధలో ముఖ్యమైనటువంటి విషయాలు, అవి అవసరం. రెండోది, చార్ల్స్ స్పర్జన్ ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్, ఆయన కూడా ఇది బోధించాడు. ఆయన మనకు తెలుసును. ఆయన ప్రసంగం చేస్తేనంటే జనాలు వెళ్ళేవారు కాదంటండి. ఆయన ప్రసంగం అయిపోతారు కూర్చుని ఉంటా ఇంకా చెప్పాలన్నట్టుగా అంతలాగా ఉండింది. ఆ తర్వాత అండి ఆయన ఒకే చర్చిలో 24 సంవత్సరాలు 34 సంవత్సరాలు చేసేది చార్ల్స్ స్పర్జన్ గారు. అదే విషయం. ఓకే. రెండోది, 54 సంవత్సరాలకే ఆయన శరీరం అంతా ముడతలు అయిపోయిందంటండి. అంటే ప్రార్థన చేయటం, ప్రతి వచనం మీద దేవుడిని అడిగేవాడంటండి. ప్రార్థన అనే ఉలిచేత వాక్యం అనే బండారం చెక్కండి. అంటే ఆ వాక్యంలో దేవుడు దాచి ఉంచినటువంటి సత్యాలు మీకు తెలియజేస్తారని చెప్పేసి అన్నాడు చార్ల్స్ స్పర్జన్. ఓకే. అది కాబట్టి బిల్లీ గ్రాహం గారు కూడా బ్యాప్టిస్ట్ బ్రదర్ అన్నమాట. ఆ తర్వాత ఐరన్ సైడ్ అంటే ఈయన కూడా చాలా గొప్ప వ్యక్తి అండి. ఐరన్ సైడ్ మన ఇక్కడికి వచ్చినటువంటి సైలస్ ఫాక్స్ గారు, సైలస్ ఫాక్స్ బర్డు వాళ్ళందరూ గొప్ప ప్రీచర్స్ అండి. అగ్రిప్ప గారు, వెరీ గుడ్ బ్రదర్. అగ్రిప్ప గారు మంచి ప్రీచర్స్ అండి. ప్రధాన సభలో ప్రీచింగ్ విషయంలో మాత్రం ఏమాత్రం కూడా ఏదో లేడీస్ విషయంలోనే వాళ్ళు కొంచెం మరీ స్ట్రిక్ట్ చేశారు తప్పంటే ఒకే పాత్ర అండి. మరి ఆశలెత్తా కదా అట్లా రొట్టె తీసుకుంటాం బ్యాప్టిస్ట్, అలాగే ఒకే రొట్టె అది గ్లాసులు ఇస్తున్నాం బ్యాప్టిస్ట్ లో. అది బ్రదర్ అని వాళ్ళు అవునా కదండి. ఒకే గ్లాస్, ఒకే పాత్ర,
ఒకే రొట్టె ఒకే పాత్ర, యేసుప్రభు శరీరము ఒకటే, రక్తం అంతే, ఒకే పాత్ర అని చెప్పి బ్రదర్ రాశారు. ఒకే పాత్రతో చాలా కమిటెడ్ గా ఉంటుంది, చాలా స్పిరిచువల్ గా కనబడుతుంది. ఒకవేళ ఎవరైనా వెళ్ళకపోతే సరే వెళ్ళి చూసిరండి. ఓకే, నెక్స్ట్ అండి, ద మీటింగ్స్ కండక్టెడ్ బై వీడి డేవిడ్. మనం అనుకున్నాం కదా తమిళ్ డేవిడ్ గురించి, అంటే ఆయన మీటింగ్స్ చాలా రివైవ్ తీసుకొచ్చిందండి మార్తమా చర్చ్. బ్రదర్ అది The meetings conducted by that is Tamil David, attracted many Marthamite people to the Bible and biblical truths. They started to analyze the traditional beliefs based on the Bible. This enlightened their views and ideas. Many people came to Brother. అంటే తమిళ్ డేవిడ్ ఎవరండి? బ్రదర్ పిలిచారు. అది మంది క్రిస్టియన్ ట్రూత్స్ అంటే బైబిల్ ట్రూత్స్, బైబిల్ బిలీఫ్స్ ఏమంటే ట్రూ బిలీఫ్స్ అనేవి తెలుసుకున్నారు. బిలీఫ్స్ అని రాశారండి, BELIEFS అని రాశారు. బిలీఫ్స్ అని రాయొచ్చండి, బిలీఫ్స్ కాదు, Beliefs. BELIEFS అని రాయండి, బిలీఫ్స్. ఓకే, బ్రదర్ అండ్ బిలీఫ్స్ ఫ్రమ్ మార్తోమా అండ్ సిఎంఎస్ చర్చెస్. ఇది బ్రదర్ అండ్ బిలీఫ్స్ తెలుసుకొని వాళ్ళు ఇప్పుడు మార్తోమా చర్చ్ ఒకటేనండి, సిఎంఎస్ చర్చ్ వాళ్ళు వచ్చి దాన్ని డెవలప్ చేశారండి. కానీ మార్తోమా వాళ్ళకి సిఎంఎస్ మిషనరీ, మార్తోమా పాస్టర్స్ ని సిఎంఎస్ మిషనరీస్ కి గొడవలు వచ్చేసిందండి. అంతే, ఒకటే టీచింగ్. అయితే తమిళ్ డేవిడ్ గారి ప్రసంగాలు చేయటం కానీ అందరూ డెవలప్ అయ్యారు. నిజమైనటువంటి బైబిల్ చెట్టు వాళ్ళు తెలుసుకున్నారు. ఓ పాటలు పాడేటు ఓ చెప్పేసి చెప్పడం అది కాదు రివైవల్ అంటే. నిజమైనటువంటి బైబిల్ చూసుకోవటం అన్నమాట అండి. వాడేటువంటి బోధ అండి, దానికి రెఫరెన్స్ చాలా చెప్తారండి. రిఫరెన్స్ చెప్తారు అంటే దానికి అర్థం ఏంటంటే కనుక రిఫరెన్స్ ఇంకో రిఫరెన్స్ దానికి సపోర్ట్ చేయాలి. అంతేగాని ఒక రిఫరెన్స్ ఒక చిన్న పెట్టక చెప్పడం అది కాదండి. రిఫరెన్సే ఇంటర్ప్రిట్ చేస్తుందండి. దానికి ఇంకొక పిట్ట కథలు చెప్పి వాళ్ళు అలాగన్నారు ఇలా అవన్నీ అనవసరం అండి. ఎవరో ఒపీనియన్స్, ఎవరో అనుభవాలు అవి బైబిల్ వచనాలకు కోట్ చేసి అంకి పెట్టి అది కరెక్ట్ అని చెప్పడానికి వీల్లేదు. రిఫరెన్స్ ఇంకొక బైబిల్ రిఫరెన్స్ పెట్టి చెప్తే అది యూర్ ప్రీచర్. ఇప్పుడు ఇందాక చెప్పారు శ్రీమౌనంగా ఉండాలి, అది కొరింథీ పత్రికలు గొడవలు ఉన్నాయని చెప్పాడంటే మరి తిమోతి పత్రిక ఎక్కడ ఎన్నుకున్నాడు మరి లేడీస్ ని? ఆ తర్వాత అక్కడ పాత నిబంధనలో ప్రీస్ట్ లేడీస్ ఎక్కడ ఎన్నుకున్నాడు? ఆ తర్వాత మరియమ్మ ఎక్కడ కూడా బోధించినట్టుగా ఎక్కడ కనపడలేదు మనకి. అంటే బోధించడం అంటే సువార్త ప్రకటించిందండి, మాకు తెలియదు మరీ చెప్పింది. ఆ తర్వాత వాళ్ళు ఎవరు అకుల ప్రిస్కిల్లా ఉన్నారు వాళ్ళు చెప్తారు, అది కాదు. ఫిలిప్ కుమార్తె ప్రవచించారు, అది సంఘంలో పులిపిట్టి మీద కాదండి, అది బయట చేయొచ్చు. ఎంతైనా పరిచర్య, చాలా పరిచర్య ఉందండి, స్త్రీలకు పరిచర్య, పరిచర్య ఉన్నది, అదనమాట. కాబట్టి దానికంటే మనం ఎప్పుడు కూడా బైబిల్ని ఇంటర్ప్రిట్ చేయడానికి బైబిల్, అంతేగాని ఎవరో అనుభవము, ఎవరో సాక్ష్యము, ఎవరో అది పెట్ట కథలు అయ్యొద్దు. ఓకే, నెక్స్ట్ అండి. In 1897, Grugson, a Keswick Society missionary, came as a guest speaker in famous Maramon Convention. He was a good speaker and he got a warm welcome by the leaders in Marthoma Church. The very next year, he came back and conducted many meetings at various churches in Kerala. Many people were attracted by his messages. He met V. Nagal, a brother missionary at Kunnam in Kerala. Nagal was a Basil missionary who came to India and who became later Brethren missionary. Grugson was attracted by Nagal's Brethren teachings and accepted Brethren belief. He started to preach and teach his new Brethren belief throughout Travancore, that is southern part of present Kerala. Many were attracted by his teaching. Putin Prakal Mam Kastis priest from Kumana was one among them. He accepted Gregson's Brethren teachings and got immersed water baptism and Handley
Handley Bird, a Brethren missionary at Kunnamkulam in Kerala. This incident closed the door for Gregson in Marthoma churches. So Gregson started to preach and teach the Brethren beliefs. This helped a lot for the growth of Brethren society in Kerala. ఓకే, గ్రెగ్సన్ గారు ఏమండి ఎక్కడి నుంచి వచ్చాడండి ఆయన? A Keswick society. గ్రెగ్సన్ గారు పెంటుకోస్టల్ ప్రీచర్ అనమాట అండి. ఆయన నాగల గారి యొక్క ప్రసంగాలు విని బ్రదర్ బిలీఫ్స్ కాదు, బైబిల్ బిలీఫ్స్ విని వెంటనే ఆయన బ్రదర్ మిషనరీగా మారాడు. ఓకే, సిఎంఎస్ మిషనరీ అయినప్పటికీ కూడా అంటే ప్రీచర్గా బ్రదర్ బిలీఫ్స్ నమ్మి బాప్టిజం తీసుకుని ఆయన నిజంగా నిజమైన ఇదన్నమాట అని చెప్పేసి తెలుసుకున్నాడు. ఎమోషన్స్ కాదండి, ఎమోషన్తో కేకలేయటం కాదండి, ఏదో తెలియనటువంటి కేకలు ఏదో అదే ఆరాధన చెప్పి అనుకోవటం అదంతా కూడా పొరపాటు తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకుని మార్తోమా చర్చిలో ఆయన ప్రీచరే కానీ ఆ తర్వాత తెలుసుకున్నాడు అన్నమాట ఇదే అన్న సంగతి. కాబట్టి కొంతమంది ప్రీచర్స్ కు నిజంగా బైబిల్ పూర్తిగా తెలియదు, వాళ్ళకి తెలిసింది సత్యం అనుకుంటారు. అయితే నెక్స్ట్ గొప్ప ప్రీచర్ వాక్య బాధ్యత వాళ్ళ దగ్గర నేర్చుకుంటారండి. ఉదాహరణ చెప్తారండి, అప్పుల్లో కొరింథీయులకు వచ్చి ప్రసంగం చేశాడు, అవును కదా. అప్పుడు ఆయనకు తెలియనివి కొన్ని విషయాలు ఎవరు చెప్పారండి? Aquila Priscilla. మరి ఆ ప్రిసిల్లా ఆకులు ఎలా చెప్పగలిగారండి? ఎందుకంటే పౌలు గారి ప్రీచింగ్ వాళ్ళు విన్నారు. ఎవరు? ఆకుల విన్నారు కాబట్టి వాళ్ళకి తెలిసింది అనమాట. యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు అపోల్లో, కానీ పూర్తిగా అపోల్లోకి తెలియదు. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతే పరిశుద్ధాత్మ పంపించాడు. పరిశుద్ధాత్మ ఇప్పుడు మనం అందరం కూడా పొందాలి, ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఈ సంగతులు ఆయన తెలియదు. అసలు పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతి తెలియదు వాళ్ళకి. ఆ 18 మొదటి వచనం చదువుతుంటే అసలు జాతి బాప్టిస్ట్ శిష్యులకి ఆ విషయం తెలియదు, అపోల్లోకి తెలియదు. ఒకసారి అపోస్తుల కార్యాలు తీయండి, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం అండి. ఆ వచనం కూడా చదవండి బ్రదర్. ఇప్పుడు చెప్పారు చూస్తారా, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం చివరి వచనంలో అపోల్లో బోధించారు. అప్పుడు అపోల్లోకి ప్రిసిల్లాకుల్లా మరి పూర్తిగా వివరించిన రాసి ఉంటుంది అక్కడ. అది కూడా 18వ అధ్యాయం చివరి వచనం అపోస్తుల కార్యాలు. అంతటా ప్రభు మార్గము విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసుని గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడని ఆరంభించెను. ప్రిస్కిల్లా అకులయు విని అతను చేర్చుకుని దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విషదపరిచిరి. తరువాత అతడు అకయకు పోదలిచినప్పుడు చేర్చుకున్న వాళ్ళని సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడ శిష్యులకు వ్రాసిరి. చూడండి, అంటే ప్రిస్కిల్లా అకులా రాస్తుంది. అంటే ప్రిస్కిల్లాకు బాగా వాక్యం తెలుసు. ఇందాక చెప్పుకున్నా కదండి, వాక్యము స్త్రీలు తెలవాలని లేదని అర్థం తెలుసు అండి. మగ్దలేనే యేసుప్రభు ఉన్న ప్రేమే గాని సువార్త భారమే గాని ఈ యొక్క ఎవరు ప్రిస్కిల్లా కానీ అంటే చాలా ఉంది. ఎందుకంటే పౌలే అంటాడు కదా ప్రిస్కిల్లా గురించి, నా ప్రాణమునకు ప్రాణం పెట్టారంటే వాళ్ళు అంటారు. ఆ తర్వాత అన్ని జనులు ఉన్న సంఘాలన్నీ వీళ్ళకి కృతజ్ఞులున్నారు అంటాడు రోమపత్రిక 16వ అధ్యాయం అండి. అవును కదండి. కాబట్టి గొప్ప సేవ చేశారండి. ప్రిస్కిల్లా ఆకులను పిలిచి ఇంటికి పిలిచి భోజనం పెట్టి, అయ్యా మీరు మాటలు ఇంతవరకు కరెక్ట్ ఉన్నాయి, ఇక్కడి నుంచి ఇదిగో ఆయన ప్రభువు గురించి, ఇదిగో ఆయన చనిపోయాడు, సమాజం తిరిగి లేచాడు. జాన్ బాప్టిస్ట్ అండి యేసు ప్రభు చనిపోయేంత వరకు లేడండి, ఉన్నాడా? లేడండి. కాబట్టి ఎంతవరకు ముందే చనిపోయాడు కాబట్టి అంతవరకనే యేసు ప్రభు గురించి చెప్పాడండి. అది విషయం. ఎందుకంటే వీళ్ళకి కూడా అంతవరకనే తెలుసు, ఆయన చనిపోయాడు, సమాజం తిరిగి లేచడం సంగతి తెలియదు. ఆ తర్వాత ఆయన మెసేజ్ చెప్పాడు, మెస్సయ్య ఒక పాపం మోసుకుని పోవు దేవుని గురిపల్లి ఇవన్నీ చెప్పొచ్చాడు. కానీ ఆయన చనిపోయాడు, సమాజంలో తిరిగి లేచాడు, ఆ తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్మ పంపించాడు, ఈ విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి ప్రిస్కిల్లా అకులా వాళ్ళకి బోధించారు రాస్తుంది ఆయనకి. అంటే కొంతమంది ప్రీచర్స్ ఎంత ప్రీచర్స్ అయినప్పుడు కూడా వాక్యం సరిగా తెలియని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూడండి, క్రైస్తవానికి తెలియకపోతే బ్రదర్ ప్రీచర్ ద్వారా తెలుసుకొని అది క్రిస్టియన్ బిలీఫ్స్ అంటే ఇవా, అసలు బైబిల్ బిలీఫ్స్ ఇవా, ఇది వాక్యం ఇదన్నమాట అని చెప్పి తెలుసుకొని ఆయన బాప్తిసం తీసుకున్నారు. అది విషయం టీచర్స్. నెక్స్ట్ టైం బైబిల్ కాలేజీకి వచ్చి చాలా మంది బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉంటారు. నిజమే అంటే బాప్తిజం అంటే నమ్మి ఏమి నమ్మాలి? వాక్యాన్ని నమ్మాలి. వాక్యం తెలియకోకుండా నమ్మి ఏది తీసుకుంటే ఇప్పుడు కామన్ చేశారు. తర్వాత వాళ్ళు తర్వాత పండిత ఏంటంటే సెయింట్ జోసెఫ్ నమ్మకం ఏంటి? ఆయన మిడియేటర్ అని చెప్పేసి నమ్మకం ఏంటి? ఆ తర్వాత మరియమ్మ పాటలు పాడుకుంటే ఇవన్నీ తప్పని తెలిసిన తర్వాత వాళ్ళు పూర్తిగా
ఈ యొక్క అంటే పూర్తి వాక్యాన్ని తెలుసుకుని, పూర్తి సిద్ధాంతాన్ని తెలుసుకుని అది నమ్మాలి. ఓకే, అది దాన్ని బట్టి వాక్యాన్ని రక్షిస్తారు. ఓకే, అది మనం రక్షిస్తుంది. విశ్వాసం ఇచ్చడం ఏంటంటే బైబిల్ సిద్ధాంతాలను పూర్తిగా తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అంటే ఒకటి రెండు తెలియదు, అది వేరే విషయం కదండి. అస్సలు ఆ వాక్యం తెలిసి రక్షణ లేకుండా ఉంటే ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సరే 19 మొదటి రోజు కూడా చదవండి. అపోస్తలుల కార్యాలు 19 మొదటి రోజు. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు అపోస్తలుల కార్యాలు 19 అధ్యాయం 19 1, 2 చదవండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగుగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడైతే అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని అడుగుగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు అని ఎందు అనగా, యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చినని చెప్పాను. ఆ మాటలు చదవండి. ఆ మాటలు వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. బ్రదర్ సౌండ్ రావట్లేదా ఏంటి? వినపట్లేదండి నా మాట. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వినపడుతుంది. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. ఏమంటే ఒకసారి ఆల్రెడీ తీసుకున్నారు వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్నారు. ఎందుకంటే కనుక ఇప్పుడు యేసు అంటే ఎవరో తెలిసింది, పరిశుద్ధాత్మ అంటే ఎవరో తెలిసింది, మారుమనసు అంటే ఏంటి తెలిసింది, రక్షణ అంటే ఏంటి తెలిసింది. అదన్నమాట. అప్పుడు అది నాగలు ఇప్పుడు క్రక్సన్ కూడా ఉంది. అలా తెలుసుకున్న తర్వాత బాప్తిస్మం తీసుకోవటం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అంటే నేను గొప్ప బ్యాప్టిస్టులో బ్రదర్లో ఉన్నంత వాక్యం చాలా సంఘాలు లేదు. మరి పెంటెకోస్టల్లో కొన్ని సంఘాల్లో అసలు వాక్యమే తెలియదు. వాళ్ళకి తెలియదు, ఎమోషన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి అసలు ఏమి తెలియదండి. వాళ్ళకి దర్శనాలు కళలో లేకపోతే తీసుకుని అలా ఆ ప్రభు చెప్పటం అనేది ప్రతిరోజు వచ్చి ప్రభు చెప్తూ ఉంటాడంటండి. ఆ తర్వాత ప్రతి దర్శనం ప్రతి కళ కూడా దేవుడు ఇచ్చాడని చెప్పేసి అంటే ఎట్లాగండి. ఒక ఆమె పాలి యాగ్నిచు గారి దగ్గరికి వచ్చి, సార్ నాకు దర్శనం వచ్చిందన్నట్టు. ఏంటమ్మా ఏంటంటే కనుక దేవుడు పొగాకు వ్యాపారం చేయమని చెప్పిన పొగాకు వ్యాపారం దేవుడు అంటే దర్శనం ఇచ్చాడంట. అప్పుడు పాలాగిచు గారు వాక్యం చూసాడు కాబట్టి, అమ్మ ఆ దర్శనం సైతం ఇచ్చిన దర్శనం అది, ఆ దర్శనం దేవుడు ఇవ్వడం అని చెప్పాడు. మ్యూట్ లోకి వెళ్ళిపోయాను. అన్మ్యూట్ చేయండి సార్. మ్యూట్ చేసేదండి. ఓకే, ఇప్పుడు వినపడుతుంది కదండి. ఓకే బ్రదర్, ఇప్పుడు అదన్నమాట. అంటే నిజమైనటువంటి టీచింగ్ తెలుసుకొని బైబిల్ వాక్యాన్ని సగం వాక్యం నమ్మటం కాదండి, పాత నిబంధన నమ్మటం కాదండి, కొత్త నిబంధన నమ్మటం కాదండి, పూర్తి వాక్యాన్ని మనం నమ్మాలి. యేసే క్రీస్తు అండి, అది నమ్మాలి. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ యేసుక్రీస్తు గురించి చెప్పడం సెంట్రల్ ఐడియా ఆఫ్ ద బైబిల్ ఈజ్ జీసస్ క్రైస్ట్ అంతే. అది కాబట్టి రెండోది అక్కడ వాక్యం కొన్ని వాక్యం నాకు పూర్తిగా అర్థం కాదు, అర్థమైన తర్వాత తీసుకోండి బాప్తిసం అంతే. అంతేగాని అడల్ట్ బాప్తిసం తీసుకోవాలి. చిన్నప్పటి బాప్తిసం అది తప్పండి. చిన్నప్పటి బాప్తిసం చాలా తప్పది. నేను అబ్రహాం సంతానంలో ఉన్న వాళ్ళందరూ సున్నతి చేయించుకోవాలని చెప్పేసి అంటే దానికి దీనికి సంబంధం లేదన్నాడు పౌలు. విశ్వసించిన వారే అబ్రహాం సంతానం అండి. అయితే రోమపత్రికలు ఎంత చక్కగా చెప్పుకొచ్చాడండి గలతీ పత్రికలోని. అది విషయం కాబట్టి అండి మన పిల్లలకు కానీ సంఘస్థులు కానీ మనం ఇది బోధించాలి, ఖచ్చితంగా బోధించాలి. ఇది కొంచెం కష్టంగా ఉన్నా సరే బోధించాలి అంతే. సిఎస్సీలు అలా లేదండి, బోధన లేదంటే కనుక అది కాదు, అది వాక్యం కాదని చెప్పాలి. రోమన్ కథలు అలాగుందంటే కనుక అది కాదని చెప్పాలండి, చెప్పగలగాలి. ఏసే మార్గము సత్యము జీవమని చెప్పేసి చెప్పగలగాలండి. నన్ను నమ్మట్లేదంటే చాలా మంది వదిలిపెట్టేస్తున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి అప్పుడు అనవండి అని అంటే కుదరదండి. నువ్వు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే దాని బల నమ్మకమైన దాసుడు. ఓకే, దీంట్లో ఆజ్ఞలు నువ్వు మీరటమే కానీ ఆజ్ఞలు చెప్పకుండా ఉంటావు అంతే. కాబట్టి రెండు తీర్పులు ఉన్నాయి.
వాక్యాన్ని చెప్పాలి. అది నీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు, ఇతరులకు ఇంకా కష్టంగా ఉండొచ్చు, కానీ చెప్పాలి సత్యాన్ని. ఓకే, మరి ప్రిస్కిల్లా ఎంత చక్కగా చెప్పిందండి. అంత పెద్ద బోధకుడికి నేను ఏం చెప్తాను అనుకున్నది ఆమె, అనుకోలేదు. మరి వీళ్ళందరూ బాప్తిసం తీసుకున్నారు కదా, ఇంకెందుకులే అని చెప్పి పౌలు గారు ఊరుకున్నారండి. ఆహా లేదు, నిజమైన సత్యాన్ని చెప్పాడు పౌలు గారు అక్కడ. అదేనమాట. ఓకే, నెక్స్ట్ అండి. We Noel. చదవండి brother. చదవండి. We Noel, Nagal, Handley Bird, Fox were only a few of the brethren missionaries came to Kerala. Through their ministry, the great poet K.V. Simon came to this belief. He was an author of many books, writer of many spiritual songs, and well-known revival preacher. He exposed the people to the gospel truths with his fiery sermons. The contributions of this bright star of Christendom are always in the memory of Malayali Christians. His co-workers were E.P. Verghese, K.G. Thomas, K.G. Kurian, etc. ఇప్పుడు క్రక్సన్ గారు ఎప్పుడైతే కనుక బ్రదర్ బిలీఫ్స్ నమ్మి బాప్తిసం తీసుకుని ఆ బ్రదర్ టీచింగ్ చేస్తూ ఉంటున్నారో, దాన్ని బట్టి మార్తమ్మ వాళ్ళు కొంతమంది ఆయన ఇష్టపడక ఆయన్ని రమ్మొద్దు అని వెలివేశారు, లేదా రావద్దని చెప్పేసి డోర్స్ మూసేశారండి. అయినా సరే క్రక్సన్ గారు చాలా గొప్ప ప్రీచర్ గా కేరళలో వాడబడ్డాడండి. ఆ తర్వాత వి నోయల్ గారు, నాగల్ గారు, హ్యాడ్లీ బర్డ్ గారు, ఇలా చెప్పారు కదండి, చార్ల్స్ ఫాక్స్ గారు అని చెప్పేసి ఆయన వీళ్ళు బ్రదర్ మిషనరీస్ అన్నమాట. హ్యాడ్లీ బర్డ్, ఫాక్స్ గారు, అగ్రిప్ప గారు ఇందా చెప్పారు కదా వాళ్ళు. ఆ తర్వాత అండి మీరు ఫాక్స్ గారు, సైలస్ ఫాక్స్ గారు కదా, Silas Fox. సైలస్ ఫాక్స్ గారు అండి. సైలస్ ఫాక్స్ గారు వాళ్ళ కుమారుడు కూడా ఇక్కడ సేవ చేశాడండి. అయితే కేరళలో ఎక్కువ చేశారు, ఆ తర్వాత తమిళనాడు, ఆ తర్వాత ఇండియా ఇటువైపు కూడా వచ్చారండి. అయితే హ్యాడ్లీ బర్డ్ గారు, ఆ తర్వాత అగ్రిప్ప గారు, ఇక్కడ అగ్రిప్ప గారు వ్యారేజ్ పడింది కదండి. ఆ తర్వాత అంటే వీళ్ళు టీచింగ్ చేశారు, ప్రీచింగ్ చేశారు, వాళ్ళ మినిస్ట్రీ చాలా దేవుడు జీవించాడు బాగానే. ఆ తర్వాత కేవి సైమన్ గారి గురించి కొన్ని మాటలు ఇక్కడ చెప్పాడు. ఆయన నమ్మి సైమన్ గారు హీ వాజ్ అన్ చాలా చక్కటి పుస్తకాలు రాశారండి. ఆ తర్వాత స్పిరిచువల్ రైటర్ ఆఫ్ మెనీ స్పిరిచువల్ సాంగ్స్ రాశాడు. ఆ తర్వాత వెల్ నోన్ రివైవల్ ప్రీచర్ అయిన ఎవరు, కేవి సైమన్ గారు. ఈ ఎక్స్పోజ్డ్ ద పీపుల్ టు ద గాస్పల్ ట్రూత్స్ విత్ ఫియరీ సర్మన్స్, చాలా చక్కగా వాక్యాన్ని ఉజ్జీవంగా చెప్పేవాడు. ద కంట్రిబ్యూషన్స్ విత్ అంటే ఉద్యోగంగా చెప్పవటం అంటే కేకలేయటము, చేతులెత్తటము, అటు ఇటు తిరగటం, స్టేజెస్, అదే కదా ఉద్యోగం అంటే. మరి తిరగటం తప్ప నేను అట్లా కేకటం కానీ సత్యాన్ని, బైబిల్లో సత్యాన్ని చక్కగా ధైర్యంగా చెప్పగలగాలి, అది కరెక్టివ్ గా చెప్పగలగాలి. వాక్యం చేత ఇంటర్ప్రిట్ చేస్తూ చెప్పాలి, అది ఉద్యోగంగా చెప్పటం అంటే. కొంతమంది అట్లాగా అనుకోవట్లేదు, కేకలేయటమును, డ్యాన్స్ లేయటమును, ఇంకేదో చెప్తున్నారు, అది మనం నమ్మం. నెక్స్ట్ అండి, bright star of Christendom are always in the memory of Malayalam Christians. మలయాళం చర్చ్ లో ఇప్పుడు ఈ మార్తమ్మ చర్చ్ లో కానీ, కేరళ చర్చ్ లో కానీ అంటే ఇప్పటికీ కేవి సైమన్ గారి పాటలే కానీ, ఆయన బుక్సే కానీ చక్కగా చదువుతారు. కోవర్కర్స్ ఆర్ వర్గీస్ గారు, ఈపి వర్గీస్ గారు, కేజీ థామస్ గారు, కురియన్ గారు. ఇప్పుడు కేరళలో చాలా మంచి ప్రీచర్స్ ఉన్నారు మాకు తెలుసు. తమిళనాడులో కూడా మంచి ప్రీచర్స్ ఉన్నారు. అప్పటికి ఇప్పటికీ కూడా ఆ ట్రెడిషన్స్ ను వదిలిపెట్టేసి చేసినటువంటి మార్తమ్మ చర్చ్ కూడా ఉన్నారు. అయితే కొన్ని చర్చిల్లో ఇప్పటికీ కూడా మార్తమ్మ చర్చిలో ట్రెడిషన్స్ ఫాలో అవుతున్నారండి. మీరు మార్తమ్మ చర్చ్ కూడా వెళ్ళిరా? ఇప్పుడు బయట నుంచి చూసారా? ఎలా ఉంటే చెప్పండి సార్, మీరు చూసారు కదా చెప్పండి సార్. బ్రదర్ వెస్లీ గారు మీరు మ్యూట్ లో ఉన్నారండి. వెస్లీ గారు నేనండి. నేను చూడలేదు, అది ఎక్కడ ఉందో చర్చ్ ఒకసారి చెప్పి చూద్దామని. బ్రదరిన్ చర్చ్కి వెళ్ళాను ఒకసారి, మార్తమ్మ చర్చ్ ఎలా ఉందో తెలియదు. ఇంకెవరు చూడలేదండి మార్తమ్మ చర్చ్? మార్తమ్మ అంటే ఇక్కడ సెంట్ ఆండ్రూస్ చర్చ్ ఉంది కదండి, ఆండ్రూస్ చర్చ్ దగ్గర.
అవును. అది ఎట్లా ఉంటుంది చెప్పండి, జస్ట్ చూడటానికి ఎలా ఉంటుంది చెప్పండి సార్, జస్ట్ పైనుంచి చూసినా ఎట్లా కనబడుతుంది చెప్పండి, దాని అపీరెన్స్ ఎలా ఉంటుంది? చూడటానికి ఆర్సీఎం చర్చ్ లాగా ఉంటుంది సార్. అంతే, అది కరెక్ట్ పాయింట్ అండి, కరెక్ట్ పాయింట్. అది జరిగింది కూడా అదేనండి. చాలా మట్టికి వాళ్ళ ఆ ఆల్టర్ కానీ, ఆ డ్రెస్సింగ్ కానీ, ఆ వే ఆఫ్ వర్షిప్ కానీ అంతే ఉంటుందండి. అసలు వాళ్ళు మారలేదండి చాలా మట్టికి. ఆ తీసుకొచ్చేసి మార్తామా చర్చ అని చెప్పేసి పెడితే ఏంటి ఉపయోగం? దానివల్ల ఏం ఉపయోగం అంటే అది రోమన్ క్యాథలిసిజానికి కొంచెం కొంచెం మార్పు ఉంటుంది తప్ప అది దగ్గరగానే ఉంటుంది. అదే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అటువంటి అవునండి. వెళ్తారు వీళ్ళండి. అంత మంత్రాలుగా ఉంటది లోపల. అంతే మాత్రం అసలు మనకు ఏం అర్థం ధూపం కాదండి. ధూపం కూడా వేస్తారు. తోపు వేస్తారండి అసలు. మరి ఏమి నమ్మేది ఇంకా అది. ఇంత గొప్ప గొప్ప ప్రీచర్స్ అక్కడికి వెళ్ళి చెబితే ఏం చేసి జరిగిందంటే వాళ్ళు సిఎంఎస్ మిషనరీస్ మీద కోపాడటం, ఎల్ఎంఎస్ మిషనరీస్ ఆ బురద ఇది నేర్చుకున్నారు తప్ప నిజమైనటువంటి మార్పు రాలేదు వాళ్ళకి. ఆ క్రకసాన్ని వెలివేశారు. ఎట్లా జరిగిందండి, అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు అలా జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, మా బిలీఫ్స్ అన్ని కూడా మా రోమన్ క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా వేరుగా ఉన్నాయి, బైబిల్ దగ్గరగా ఉన్నాయి. ఎక్కడ దగ్గరగా ఉన్నాయి? లేవండి. మీరు కేరళ వెళ్ళండి, ఎక్కడ చూసినా రోమన్ క్యాథలిక్స్ ఆ సౌండ్స్ వినపడుతుంటాయి చాలా వాటికి. ప్రొటెస్టెంట్స్ తక్కువ ఉన్నారండి. ఏమనంటే కనుక మేము ప్రొటెస్టెంట్స్ అంటారు మిల్లిలో ఈ మార్తమైట్స్. మళ్ళీ వీళ్ళు నమ్మేది కూడా ఇది జాకబైట్ టీచింగ్స్ అంటే రక్షణ పోతుందని చెప్పేసి, ఆ తర్వాత మనము ఫ్రీ విల్ వల్ల రక్షించబడుతున్నాం, మన ఫ్రీ విల్ వల్ల మనమే రక్షించబడుతున్నాం, మన ఫ్రీ విల్ వల్ల రక్షించబడుతున్నాం, పరిశుద్ధాత్మను అడ్డుకెత్తడం మనకు శక్తి ఉంది. అంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని కన్విన్స్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని అడ్డగించే శక్తి నీకుంటే నువ్వు దేవుడి కంటే గొప్పడివి. అవునే కదా? దేవుడికంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని కన్విన్స్ చేయగలుగుతున్నప్పుడు అంటే అతడు నాకు రక్షణ వద్దని చెప్పి వెళ్ళిపోగలుగుతాడా? వెళ్ళలేదండి. ఎట్టి బస్సులో కూడా జరగదు. వాక్యం చెబుతుంది, బైబిల్ చెబుతుంది. పరిశుద్ధాత్మ ఒకడిని సత్యంలో సర్వసత్యంలో నడిపిస్తాడండి. పాపమును గురించి, ఆ తర్వాత నీతిని గురించి, ఆ తర్వాత తీర్పు గురించి ఒప్పింపు చేయదు. అదే కదండి, అది సర్వసత్యంలో నడిపించడం అంటే. పాపము గురించి ఒప్పింపు చేస్తాడు. ఒప్పింపు చేస్తున్నప్పుడు నేను ఒప్పుకోను అని చెప్పేసి అట్టగట్టాడండి. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా నేను జాకబెట్ టీచింగ్స్ లో ఇదండి, జాకబెట్ బిలీఫ్స్ అని అవి. పరిశుధాత్మ దేవుడు ఒకరు ఒప్పింపు చేస్తున్నప్పుడు, పరిశుధాత్మ కార్యం జరుగుతున్నప్పుడు దాన్ని త్రిప్పు కొట్టడానికి నాకు శక్తి ఉందా అంటే మరి ఇంకా దాన్ని ఎట్లా కనుక్కోవాలి మనం? అంటే ప్రభు ఏం చెబుతున్నాడంటే కనుక మీరు పాపముల చేతను పౌలు చేత రాయించాడు, పౌలుగా చేత రాయించిన దేవుడే రాయించాడు. పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మిమ్మల్ని క్రీస్తుతో పాటు బ్రతికించు. అవును, ఉందా బ్రదర్ బైబిల్లో వాక్యం? ఉంది కదండి. అది చదవండి ఒకసారి. అది తెలవాలండి. ఇప్పుడు ఎందుకంటే మనం చర్చిస్ లో చదువుకుంటున్నామంటే అసలు ట్రూ రాంగ్ డాక్టర్స్ వచ్చేసి చాలా మటుకు. ఎందుకో పెంటుకోస్టల్ ఫైర్ పెరుగుతున్నారు, కేకలేస్తుంటున్నారు, అది వర్షపడుతూ ఉన్నారు. ఆ తర్వాత లేడీస్ అనాయింట్మెంట్, లేడీస్ దీవెనిచ్చేస్తున్నారు, ఏకంగా లేడీస్ ఏకంగా లార్డ్ సప్లై చేయటం ఏంటిది? ఎక్కడైనా ఉన్నదా? ఓల్డ్ టెస్టిమెంట్ లో కానీ న్యూ టెస్టిమెంట్ లో కానీ ఉన్నదా? అంటే ఇప్పుడు దేవుడు ఆత్మ కాబట్టి అంటే ఆత్మ స్త్రీలలో ఉంటది, పురుషుల్లో ఉంటది, అది కాబట్టి జరుగుతుంది అంటే ఇదేంటిది? బైబిల్ చెబుతుందండి. అది బైబిల్ చెప్పి దాన్ని వ్యతిరేకమండి. అది చదవండి బ్రదర్. ఎఫిషియన్స్ 2:1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అది విషయం. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా బ్రతికించింది ఎవరండి? క్రీస్తే. ఇప్పుడు అపరాధముల చేత చచ్చిన వాడికి అంటే రక్షణ విషయం అండి. ఇక్కడ పాపముల చేతను అపరాధముల చేత చచ్చిన వాడి రక్షణ విషయంలో నీ పాపము నిన్ను రక్షణలోకి రాకోకుండా చేసేసింది. నువ్వు చచ్చిపోయావు. చచ్చిపోయినటువంటి వాడిని ఎవరు బ్రతికించాలి? చచ్చిపోయిన వాడిని దేవుడే బ్రతికించాలి కదండి. వాడు బతకలేడు కదా, వాడు ఏం చేయలేడు. వాడికి బిర్యానీ పట్టుకొచ్చి నోటికొట్టి పెడితే తింటాడు, వాడు వాసన చూస్తాడు, వాసన చూసి లేస్తాడు. మరి అలాగే ఉంది. ఇప్పుడు జాకబైట్ టీచింగ్స్ అంటే కనుక ఆర్మీనియన్ టీచింగ్ కాల్వినిజానికి వ్యతిరేకంగా ఉండదండి. అది ఏంటంటే కనుక ఖచ్చితంగా ఒక వ్యక్తి యేసు ప్రభు యొక్క రక్షణను నిర్లక్ష్యం చేయగలడు, పరిశుద్ధాత్మను నెగ్లెక్ట్ చేయగలడు అని చెప్పేసి అంటారు. అది కాదండి. మరి ఓకే,
తొలిచరతో ఉంటాము. ఇప్పుడు విశ్వాసమైనటువంటి నేనైనా మీరైనా ఒక్కొక్కసారి బై మిస్టేక్ మన ఎమోషన్స్ బట్టో లేకపోతే తెలియకో తెలుసో ఒక్కొక్కసారి పరిశుధాత్మ కొంచెం మనం బాధ పెట్టినట్టుగా మన క్రియలో మన మాటల్లో చూపుల్లో ఆలోచనలో ఒక్కొక్కసారి జరుగుతుందేమో కానీ కంటిన్యూగా అలా జరుగుతుందంటే కనుక నాకు వ్యక్తి రక్షించబడలేదండి. అది రెండోది పరిశుద్ధాత్మ ప్రేరేపణకి ఒక వ్యక్తి ఖచ్చితంగా లొంగుతాడండి, ఖచ్చితంగా విధి చేపడతాడండి. ఎందుకంటే అసలు బతికించింది యేసు ప్రభు, అది గుర్తించుకోవాలి. బ్రతికించింది యేసు ప్రభు, రక్షించింది యేసు ప్రభు. ఆత్మ చచ్చిపోయినటువంటి నిన్ను క్రీస్తుతో పాటు బ్రతికించాడు దేవుడు. అది పరిశుద్ధాత్మ వల్ల జరుగుతుందండి. అంతేగాని అతడగా లేచిపోయాడండి, అతనికి అతడిగా విశ్వాసంకు రాడండి. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించబడైనా యేసు వైపు చూపించండి. అయితే మనకు నమ్మకం కలగాలన్నా ఆయన చేయాలండి. మనల్ని క్రీస్తు దగ్గర తీసుకొచ్చేది పరిశుద్ధాత్ముడేనండి. నేను వచ్చేస్తాను, నేను రాగలుగుతానంటే అది బైబిల్ కాదు, అదన్నమాట. ఓకే, ఇదండి. ఇప్పుడు రాంగ్ టీచింగ్స్ కూడా చర్చ్ హిస్టరీలో మనం చూస్తున్నాం, రైట్ టీచింగ్స్ చూస్తున్నాం. ఆ తర్వాత మరి చర్చెస్ ఎదిడిపోయో చూస్తున్నాం. ఆ తర్వాత మరి చర్చిలో రెఫర్మేషన్ ఎందుకు రావాలో చూస్తున్నాం. రెఫర్మేషన్ వచ్చిందండి, రాలేదు పూర్తిగా, ఇంకా ఎక్కడ వచ్చింది? రెఫర్మేషన్ స్టార్ట్ అయింది, దాన్ని మనం కొనసాగించాలి. మనము గోడ మీద పిల్లిలాగా ఆలేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అంటే పిల్లిలాగా ఉండిపోకూడదు. మనం చెప్పాలి. మనల్ని కొత్త ప్రసంగాన్ని పిలవకపోయినా ఏం కాదు, మనల్ని ఆహ్వానం చేయకపోయినా పర్లేదు, మనకి ఆనర్ చేయకపోయినా పర్లేదు, సంఘానికి వెలివేషన్ చేయకపోయినా పర్లేదు, కానీ మనం రైట్ టీచింగ్స్ చెప్పగలగాలి. ఇప్పుడు యేసు ప్రభు చెప్పాడండి రైట్ టీచింగ్స్. మీరు మానవ సాంప్రదాయాల పద్ధతులు పెట్టుకుని అవి దైవ వాక్యాలను చెప్తున్నారు, అది తప్పని చెప్పాడు. ఆయన చెప్పినందుకు ఆయన వెలివేశారు, చంపేశాడు. జరుగుతుంది. నిజమైన టీచింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు అపోజిషన్ అనేది ఏర్పడుతుంది. అయితే మాత్రాన మనము భయపడవలసిన పని ఏంటి లేదు, మన సత్యం కోసం నిలబడగలం. సరే, ఇప్పుడు పెంటెకోస్టల్ ఇప్పుడు రెండోదండి, లేడీస్ గురించి చెప్పాను కదా, వాళ్ళు ఆర్ఫనేజ్ పెట్టొచ్చు, ఆ తర్వాత మదర్ టెరెసా చేసిన సేవ, అలా తర్వాత ఎన్నెన్నో చేస్తారు, ఎన్నో ఉన్నాయండి. ఇప్పుడు పులిపెట్టి నుంచి ప్రసంగం చేసిన పరిచయం కదా, ఎన్నో టీచింగ్ ఎన్నో ఉన్నాయండి. లేడీస్ చేసేది ఎన్నో గొప్ప గొప్ప పరిచయాలు ఉన్నాయి వాళ్ళ కోసం. సరే బ్రదర్, ఇప్పుడు పెంటెకోస్టల్ మూవ్మెంట్ ఇన్ కేరళ, ఇండియా, అది చదవండి బ్రదర్. ఇంట్రడక్షన్ చెప్తాను ఈరోజు, ఆ తర్వాత మీకు ఓకే సార్. Pentecostal movement in Kerala, India. In 1909, the Pentecostal message reached Kerala. George Berg, a German origin from America, was the first missionary to take the Pentecostal message to Kerala. He received the Holy Spirit in 1967 when he was in America. He came to India in 1908 and lived in Bangalore. Berg kept on preaching the Pentecostal truths in mass conventions held by brethren in Kerala. In 1909, he preached the full gospel truths, including the Holy Spirit, in the Brethren Convention held at Trikanamangalam near Kottarakara in South Kerala. The very next year, Berg came back to Kerala to preach in the Brethren Convention at Trikanamangal. This time, the other preachers of the convention, Noel, Gartner, David, and Arthur, were opposed against Berg's Pentecostal teachings, so he conducted more meetings in Kottarakara and Adur area. These were the first independent Pentecostal meetings in Kerala. Hearing his message, many people from the surrounding places were convicted and convinced about the experience of the Holy Spirit. ఓకే, ఒకసారి ఆగండి బ్రదర్. ఇప్పుడు బర్గ్ వచ్చారండి, ఎవరు? జార్జ్ బర్గ్. ఎక్కడి నుంచి వచ్చారండి ఈయన? అమెరికా. జార్జ్ బర్గ్ ఎక్కడి నుంచి? జర్మన్ ఒరిజిన్ ఫ్రమ్ అమెరికా. అవునండి, జర్మన్ నుంచి వచ్చాడు. అయితే గనక అమెరికాలో కొత్త సేవ చేసి అక్కడి నుంచి వచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే కనుక పెంటెకోస్టల్ టీచింగ్స్ చెప్పేవాడు.
కొంతమంది ఉద్యోగపడ్డారు, కొంతమంది రక్షించబడ్డారు. అది ఓకే, ఇక్కడ బాగా జరిగింది. అయితే బ్రదరన్ అసెంబ్లీలో ఆయన ప్రీచింగ్ చేయటం మొదలుపెట్టాడు. అది వీళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే కనుక ఈ టీచింగ్స్ కొంచెం బైబిల్కి అలాగ ఉన్నాయి. అందరు భాషలతో మాట్లాడాలి, అందరూ అద్భుతాలు చేయాలంటే అది కాదు కదండి. కొంచెం ఎక్స్ట్రీమ్ట్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళు అబ్జెక్షన్ చేయడం అనేది జరిగింది. ఎవరల్లో నోయల్ గాని, గ్రాంటర్ కానీ, మనం చదువుకున్నాం కదండి, డేవిడ్, తమిళ డేవిడ్ గారు కానీ, ఆర్థర్ గారు, వాళ్ళు అపోజ్ చేశారు. అప్పుడు ఈయన చేశారంటే బర్గ్ గారు, అంటే జార్జ్ బర్గ్ గారు బయటకు వెళ్ళిపోయి కేరళలోనే మీటింగ్స్ పెట్టి చాలా మందిని ఉద్యోగపరిచాడు. ఆ తర్వాత ఇండిపెండెంట్ పెంటికోస్టల్ మీటింగ్స్ పెట్టి ఇండిపెండెంట్ చర్చెస్, అంటే పెంటికోస్టల్ చర్చెస్ అనేవి స్టార్ట్ చేశాడు అన్నమాట అండి. ఎవరు? జార్జ్ బర్గ్ గారు. అంటే పెంటికోస్టల్ ప్రీచర్స్ అందరూ సరిగ్గా చెప్పట్లేదని కాదండి, కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఎక్స్ట్రీమ్స్ అయిపోతున్నారు. అదే దాని గురించి నేను చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కనుక అండి, వీళ్ళు ఇలా చేసిన తర్వాత అనేక చోట్ల ఈ జార్జ్ బర్గ్ గారి ద్వారా కేరళలో సంఘాలు స్థాపించబడ్డాయి. అనేక మంది కన్విన్స్ చేయబడ్డారు. పెంతుకొస్తు అనుభవం అంటే పరిశుద్ధాత్మ అనుభవం అంటే పెంతుకొస్తు అనుభవం అని చెప్పి అనుకోవడానికి వీల్లేదండి. పరిశుద్ధాత్మ అనుభవం ప్రతి ఒక్కరికి ఉండాలండి. అసలు పరిశుద్ధాత్మ లేకపోతే యేసు ప్రభువు అని చెప్పేసి ఎవరో ఒప్పుకోడండి. ఒకసారి 1 కొరింథీ 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. 1 కొరింథియన్స్ 12:3. అందుచేత వలన మాట్లాడే వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ఏమండి, యేసు ప్రభు అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? పరిశుద్ధాత్మ వల్లనే చెప్పాలి. పరిశుద్ధాత్మ వలనే యేసు ప్రభు అని ఒప్పుకుంటాడండి. ఇప్పుడు నేను 1992 జనవరి 15వ తారీఖున యేసు ప్రభు దేవుడైతే సిలువ మీద చనిపోవాలి. యేసు ప్రభు దేవుడైతే కనుక ఆయన వలన మనకు రక్షణ కలుగుతుంటే కనుక మరి ఆయన మరి అందరికీ ఎందుకు కనపడలేదు? ఇట్లాంటి మాటలన్నమాట. ఆ తర్వాత ఆయన కన్యక మరే గర్భాన పుట్టాడంటే మరి భారతంలో కర్ణులు కూడా పుట్టాడు, అట్లాగా ఇట్లా ఎన్నెన్నో చెప్పొచ్చాను నేను. కానీ మరి నేను చెప్పేది ఏంటంటే కనుకండి, తెలియనప్పుడు యేసు ప్రభుని నేను ఒప్పుకోలేకపోయాను. ఆయన రక్షకుడు అంటే నమ్మలేకపోయాను, ఆయన దేవుడు అంటే నమ్మలేదు. ఆ తర్వాత రోజునే అంటే 1990 జనవరి 16వ తారీఖు రాత్రి నేను ఒక బ్యాప్టిస్ట్ మిషనరీ మీటింగ్స్కి వెళ్ళాను. అక్కడ వాక్యం విన్న తర్వాత అప్పటికప్పుడే దేవుని ఆత్మ నాలో అద్భుతం జరిగించి నన్ను కన్విన్స్ చేశారు పాపము గురించి, లోకం గురించి, తీర్పు గురించి. అప్పుడు నేను రక్షించబడ్డాను. అంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తికి ఆ జ్ఞానము ఇవ్వకపోతే, అతని పాపం విషయమైనటువంటి ఒప్పుకోలు చేయకపోతే, యేసు ప్రభు అని చెప్పేసి చెప్పకపోతే, పరిశుద్ధాత్ముడు మరి చెప్పకపోతే అతనికి అర్థం కాదండి అది. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడటం అంటే అది. పరిశుద్ధాత్మ చేత నింపబడటం దర్శనాలు చూడటం, కళలు చూడటం అది అని చెప్పేసి అనుకోకూడదండి. ఒక దేవుడితే ఇవ్వచ్చు, అది వేరే విషయం. కానీ అసలు పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఖచ్చితంగా ముందుగా రక్షించబడతారు. మరి కొంతమంది పరిశుధాత్మ చేత నింపబడడం అని చెప్పేసి అంటారు, భాషలు మాట్లాడమంటున్నారు, అది చేసి అంటున్నారు, వాళ్ళ రక్షణ జీవితం కనపడుతుంది. కాబట్టి అందరూ అలా లేరండి, అది విషయం. అందుకు కాబట్టి పరిశుధాత్మ చేత నింపబడటం అంటే ఒక వ్యక్తి యేసు ప్రభు అని ఒప్పుకుంటాడు. యేసు ప్రభు శాపగ్రస్తుడు అని చెప్పేసి అంటున్నాడంటే వాళ్ళు పరిశుధాత్మ నమ్మబడలేదు, పరిశుధాత్మ నింపబడలేదు. యేసు ప్రభు కూడా ఒక దేవుడే, యేసు ప్రభు కూడా ఒక దేవుడు అని చెప్తున్నాడంటే ఆయన కూడా ఒక మార్గమే అని చెప్తున్నాడంటే అతడు రక్షించబడలేదండి. ఈవెన్ కొంతమంది పోప్స్ ఒప్పుకుంటారండి యేసు ప్రభు ఒక దేవుడు కావచ్చు. అది ఎంత దూరం వాళ్ళు రక్షణ పొందలేదు వాళ్ళు, ఏదో ఆ పోపుగా అయిపోయారంటే. కొంతమంది రక్షణ పొందలేటువంటి వారు ఉన్నారండి, పాస్టర్స్లు కూడా ఉన్నారు. అసలు రక్షణ అనుభవం తెలియదు వాళ్ళకి, ఏదో హైరార్కీగా వచ్చేసిందండి, హైరార్కిల్ గా వచ్చేసింది. మా నాన్నగారు పాస్టర్ గారు, నేను పాస్టర్, అది విషయం. అయితే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాను. అందుకని ఎత్తబడే సంఘంగా మన సంఘం ఉండాలంటే ప్రతి ఒక్కరికి మనము పరిశీలించి వాక్యం చెప్పాలండి. వాళ్ళకి వాళ్ళు ఎంతవరకు ఉన్నారు, మనం హౌస్ విజిట్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎంత డెప్త్ ఉందని చెప్పి తెలుసుకుని వాళ్ళకి ప్రత్యేక వాక్యం చెప్పాల్సిన బాధ్యత మనకి ఉంది. ప్రతి గొర్రె విషయంలోనే కాపరి శ్రద్ధ. అప్పుడే సంఘంలో ఉన్న గొర్రెలన్నీ కూడా నిజమైనటువంటి గొర్రెలుగా, మంచి కాపరిని వెంబడించే గొర్రెలుగా ఉంటాయి, ప్రధాన కాపరిని వెంబడించే గొర్రెలుగా ఉంటాయి. అఫ్ కోర్స్ మనం కూడా ఒక గొర్రె దాంట్లో, మనకు విషయమైనా సరే. నెక్స్ట్ అండి, Burke came back to Kerala in 1911. This time Charles Cummins, an Anglo-Indian preacher from Kolar, Bangalore, and 2 other missionary ladies named
Miss Al Digwingle and Miss Brownstill were with him. These were the two lady missionaries who got baptism of Holy Spirit during the meetings of Thomas Burrett at Kannur, Tamil Nadu in 1908. By this missionary work in Kerala, many people came to Pentecostal belief from Marathoma Church and CMS. In 1912, Berg went back to United States to participate in first All-World Pentecostal Conference, first worldwide camp meeting. This conference was conducted at Los Angeles, California during the winter of 1912. Berg has given a detailed description about the mission fields in India and the works he does there. This gave a burden to Robert F. Cook, about the perishing souls in India. In 1913, Cook and his wife came to India with Berg. In Jan 1914, Cook came to Kerala with Charles Cummins, an Anglo-Indian missionary from Kolar, Bangalore. They conducted the first meeting in Kerala at Tuvayur. At the end of this 4 days meeting, 63 people were baptized in water. They conducted meetings at many other places and many people accepted and followed their Pentecostal teaching. Many of them who accepted this faith dedicated themselves for God's ministry and preached all around. Gradually, the Pentecostal teaching spread in Kerala and many churches were established. ఓకే. అంటే కేరళలో పెంటికోస్టల్ చర్చెస్ ఎలా ఎస్టాబ్లిష్ చేయబడింది అంటే ఈ జార్జ్ బర్గ్ గారు ముందుగా వచ్చి కొన్ని రివైవల్ మీటింగ్స్ మళ్ళీ అమెరికాకు ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బ్రదర్స్ కి అంటే వాళ్ళ యొక్క మిషన్ వాళ్ళకి దీన్ని చెప్పాడు ఆ ఇండియాలో ఇలా ఉన్న పరిస్థితి అని చెప్పేసి అప్పుడు వాళ్ళకు కూడా కొంతమంది మిషనరీస్ పంపించారండి. ఓకే, వాళ్ళు అంటే ఎవరాల్లో కుక్ 1914లో కుక్ అండ్ హిజ్ వైఫ్ కదండి వీళ్ళు వచ్చారు. ఆ తర్వాత ఇంకెవరు వచ్చారంటే కనుక చార్ల్స్ కామెన్ గారు వాళ్ళు వచ్చారు. వీళ్ళు ఆంగ్లికన్ మిషనరీస్ ఫ్రమ్ కోలార్ బెంగళూరు వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి దే కండక్టెడ్ ద ఫస్ట్ మీటింగ్ పెంటెకోస్ట్ మీటింగ్ అండి ఎక్కడ Tuvayu. The end of the 4 days meeting, 63 people got baptized. అది ఓకే. ఒక 63 మంది వాళ్ళ యొక్క స్వార్థ పరిచర్య వల్ల రక్షించబడ్డారు, వాళ్ళ యొక్క రివైవల్ మీటింగ్స్ వల్ల. దే కండక్టెడ్ మీటింగ్ అట్ మెనీ అదర్ ప్లేసెస్ ఇన్ కేరళ. పెంటెకోస్టల్ మీటింగ్స్ కేరళలో చాలా చోట్ల పెట్టారు. ఆ తర్వాత చాలా మంది విశ్వాసంలోకి వచ్చారు, రక్షించబడ్డారు. కేరళలో ఒక గొప్ప ఉద్యోగం వచ్చింది, చాలా సంఘాలు ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి, పెంటెకోస్టల్ చర్చెస్ అన్నమాట. ఇది మళ్ళీ పెంటెకోస్టల్ చర్చెస్ అండి, ఇందాక చెప్పుకుంది ఓవరాల్ గానీ ఇది మొత్తం కేరళలో జరిగినటువంటి పెంటెకోస్ట్ చర్చెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా జరిగింది అనేది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ గురించే మళ్ళీ కొన్ని విషయాలు ఇచ్చారు. ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే కొంచెం అంతే, ఎక్కువ ఉండదు, అంత అదే ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ కూడా చదివేసేయండి, అది అయిపోతుంది ఈ రోజుకి. Many of the people who were experienced the power of Holy Spirit during the revival meetings at Asosa Street dedicated themselves for missionary work in foreign countries. They left United States without looking for many financial help. Many missionaries sent by Christian societies were accepted Pentecostal beliefs and been withdrawn from financial support from their sponsors. This caused big trouble for their ministry in foreign countries. The Pentecostal churches in the United States were not under any label at that time. So they unitedly decided to unite together and help the missionaries to spread the Pentecostal belief throughout the world. In 1914, the various independent Pentecostal churches united together and formed Assemblies of God. Miss Mary
Chapman was one of the Assemblies of God missionary ladies who came to India. She came to Madras in 1915. Bangalore and Bethel Bible College in Punalur belongs to Assemblies of God Church. Punalur is their administrative center in Kerala. Pastor P.D. Johnson was one of their pioneer missionaries in Kerala. ఓకే, ఇక్కడ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ గురించి అంటే చాలా మంది వచ్చారండి. పెంటెకోస్టల్ ఫైర్ ఇక్కడ తీసుకొచ్చారు, చేయాలని చెప్పేసి అసోసా స్ట్రీట్, అంటే ఫస్ట్ లో ఈ అసోసా స్ట్రీట్ లోనే ఆయన ఉన్నారు కదండి, ఎవరో సాయిమూర్, ఇండియాలో కూడా తీసుకొచ్చారు, కేరళలో తీసుకొచ్చారు. ఆ తర్వాత పెంటెకోస్టల్ ఫైర్ బాగా డెవలప్ అయింది అక్కడ. ఇక్కడ చూడండి, 1914లో ద వేరియస్ ఇండిపెండెంట్ పెంటెకోస్టల్ చర్చెస్ యునైటెడ్ టుగెదర్ అండ్ ఫార్మ్డ్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్. మిస్సెస్ మేరీ చాంపియన్ వాజ్ వన్ ఆఫ్ ద అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ మిషనరీ లేడీస్ హూ కేమ్ టు ఇండియా. ఓకే, ఆమె కూడా అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ నుంచి వచ్చింది. ఇతర సిస్టర్స్ కూడా వచ్చారు, వాళ్ళ పెంటెకోస్టల్ బిలీఫ్స్ నమ్మారు. కొంతమంది పెంటెకోస్టల్ బిలీఫ్స్ నుంచి అసెంబ్లీ ఆఫ్ గాడ్ లోకి వచ్చారు. ఓకే, అసెంబ్లీ ఆఫ్ గాడ్ అంటే ఏది చర్చ్ అండి, ఇది కూడా పెంటెకోస్టల్ చర్చే, ఇదేం కాదు. అంటే బ్రదర్ చర్చ్ కదండి ఇది. అసెంబ్లీ ఆఫ్ గాడ్ అంటే ఇప్పుడు బ్రదర్ అసెంబ్లీ వేరండి, అసెంబ్లీ ఆఫ్ గాడ్ వేరు. ఏజీ చర్చ్, ఇప్పుడు ఏజీ చర్చ్ ఉంది కదా మన హైదరాబాద్ లో, ఉందా లేదా? హైదరాబాద్ లోనే కదండి మన ఇప్పుడు ఎక్కువగా డెవలప్ అవుతున్న చర్చి ఏజీ చర్చెసే. ఎందుకంటే కనుక వీళ్ళ పెంటెకోస్టల్ టీచింగ్స్ ఉంటాయి. రెండు ఫ్యాషన్ షోస్ కూడా ఉంటాయి దాంట్లో. ఫ్యాషన్ షోస్ అండి ఎంత దారుణం అది. ఆ తర్వాత వాళ్ళు సువార్తకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరండి, వాళ్ళు ఓన్లీ సాంగ్స్ వర్షిప్ వాటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని తెలిసింది. అవునండి, నిజమైనటువంటి భక్తితో ఎవరైనా చర్చికి వెళ్తే కనుకండి, ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు కానీ ఖచ్చితంగా ఇవే కనపడతాయి వాళ్ళకి. ఖచ్చితంగా అయ్యే ఉంటాయి కూడా అక్కడ. అందుకని ఫ్యాషన్ షోస్ ఉంటాయి. ఆ తర్వాత అంటే మనం వెళ్ళి చెప్తారు కానీ అర్థం కాదు. ఇప్పుడు కొంతమంది చెప్తే ఇది విడ్డూరంగా ఉంటుంది, పాస్టర్ గారు సార్ అలా చెప్తారు అనుకుంటారు కానీ అంటే వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మన వెస్లీ శ్యామ్ గారు చూసారు కానీ చెప్పారు. అవును కదా బ్రదర్? అవును కదా, మీరు వెళ్ళారు కదా. వెళ్ళారు అందులోకి, ఏదో ఫంక్షన్ నుండి బలవంతాన్ని తీసుకెళ్తే ఆయన అన్నాడు దగ్గర సువార్త 10 నిమిషాల్లో పాటలు గంట ఉంటుంది. నీ విసుగుపోవాలన్నమాట. అక్కడికి వెళ్ళిపోయి విసుగుపోయి పరిగెత్తులు వచ్చేసారు, బడి తీసుకురానమాట. అది నేను చేసి చూసి వచ్చాను కదండి. అంటే అంత ఫ్యాషన్ షో అది ఉండలేమండి. అంటే అందుకంటే ఒక వర్షిప్ అంటే అది ఏంటి, అది పద్ధతిగా ఉంటుంది అక్కడ. లేకపోతే ఒక వాక్యం ఎంతసేపు చెప్తారు, ఎలా చెప్తారు, ఏంటి అనేది అది లేదా. టీచింగ్స్ లేవు. ఒక 10 నిమిషాలు కూడా చెప్పరండి అక్కడ. అంటే నేను 10 నిమిషాలు చెప్తేనే ప్రీచింగ్ అట్లా కానీ అలా కనెక్టివిటీ ఉండదు. ఎక్స్పీరియన్స్ చెప్తాను, చూస్తే ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఎంత ఆ పెట్ట కథలో. ఏది చర్చెస్ అండి, వెళ్ళిపోతారు జనాలు, వెళ్ళిపోతారు. వాళ్ళకి బైబిల్ చదవరు, వీళ్ళు కాలేజీలు వెళ్ళిపోతారు, వీళ్ళు ట్యాక్సీలు కట్టిన వెళ్ళిపోతారు. బైబిల్ చదివే వాళ్ళకి అయితే కనుక అక్కడ ఉండలేదు. నేను చూసాను కదా, పరిస్థితి చాలా దారుణం. అంటే ఇదే ఏజీ చర్చ్ అంటే అదేనండి. ఇప్పుడు ఈ రోజున్న ఏజీ చర్చ్ పెంటెకోస్టల్ ఫైర్ నుంచి వచ్చింది. అది ఎలా డెవలప్ అవుతుంది అనేది మనం కళ్ళారా చూస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ మాటలో కానీ, విధానంలో కానీ, పద్ధతిలో కానీ ఏమి తేడా ఉండదు. వాళ్ళ మామూలుగానే బయటికి వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకి చర్చికి వచ్చినట్టు ఉంటుంది. ఓకే, ఎంత ఫ్యాషన్ కనపడుతుంది అంటే అక్కడ అసలు ఆత్మీయత కంటే ఫ్యాషన్ ఎక్కువ కనపడుతుంది. స్టైలిష్ అంత ఆత్మీయత ఎవరితో మాట్లాడినా అసలు ఆత్మీయత కనపడట్లేదు. అది పరిస్థితి అనమాట. అటువంటి పరిస్థితి అక్కడ ఏజీ చర్చిలో మనకు కనబడుతుంది. ఆ ఒక ఆమె తీసుకొచ్చింది ఏజీ చర్చిని మన హైదరాబాద్ కి. ఆఫ్ కోర్స్ కొంతమంది ఉండొచ్చేమో కానీ చాలా మటుకు మాత్రం ఏజీ చర్చిలో ఉన్నటువంటి వాళ్ళలో ఆత్మీయత కనపడదు. చాలా మటుకి అక్కడ ఆరాధన అనే పేరు చేత ఒక 15 పాటలు పాడతారు. ఆ తర్వాత ఆ కేకలు బొబ్బలు ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత అనుభవాలు ఎక్కువ ఉంటాయి. కనెక్టివిటీ బైబిల్ వాక్యాలు ఉంటాం. కొంతసేపు మాత్రం వాక్యం చెప్తారు. దానికి చెప్పాలి కదా చెప్తారు అనుకుంటారు. నేనైతే కదా చెప్పినట్టు చెప్పాలి కాబట్టి చెప్తారేమో. అంటే అది కూడా చెప్పకూడదేమో బహుశా. ఒక చోట కూడా మరి నేను విన్నాను, అసలు వాళ్ళు అంత రాయల్ పీపుల్ని యాక్సెప్ట్ చేస్తారట కొంతమంది. అది ఎక్కడ చూడడం వాళ్ళ విధానం చూస్తే కనుక చూస్తేనే అర్థం అవుతుందండి. మనం చెప్తే ఎలా ఉంటుందంటే క్రిటిసైజ్ చేసినట్టు కానీ లేకపోతే ఇష్టం లేదు కాబట్టి అని అనుకుంటారు. కాదు, కొంత విషయాల్లో కొంతవరకు బాగున్నదేమో కానీ చాలా మట్టుకు మాత్రం 70% మనం యాక్సెప్ట్ చేయలేమండి. నిజమైనటువంటి వాక్యం సత్యవంతులు లేకపోతే ఆత్మీయులు దాన్ని యాక్సెప్ట్ చేయలేము. సరే, ఇప్పుడు
వీళ్ళలో ఎవరున్నారంటే కనుకండి గొప్పవాళ్ళు ఈ లేడీస్ మిషనరీస్ వచ్చారు, వీళ్ళు కూడా వచ్చి చేశారు. ఇప్పుడు ఇది ఇండియాకు కూడా ఆ హైదరాబాద్ కూడా లేడీ మిషనరీ వచ్చింది ఏజీ చర్చ్ నుంచి. ఆ తర్వాత అందరూ ఫాలో అయిపోతున్నారు ఆవిడ. షీ కేమ్ టు మద్రాస్ ఇన్ 19 ఈవిడ కాదండి, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఉన్నవాడు కాదు, ఆవిడ వేరు. ఆవిడ పేరు మేరీ, ఆమె పేరు మేరీ చాప్మాన్. ఆ తర్వాత బెంగళూరుకి వచ్చింది. ఆ తర్వాత బేతల్ బైబిల్ కాలేజ్ పెట్టారు. ఆ తర్వాత అసెంబ్లీస్ ఆఫ్ గాడ్లు వాళ్ళ యొక్క ప్రీచింగ్స్ డెవలప్ చేసుకోవటానికి. ఆ తర్వాత కేరళలో పెట్టారు, తమిళనాడులో కేరళలో కట్టారు. ఆ తర్వాత పాస్టర్ పిడి జాన్సన్ అండి వాజ్ వన్ ఆఫ్ ద పైనీర్ మిషనరీస్ ఇన్ కేరళ. ఏజీలో పైనీర్ మిషనరీస్, గొప్ప మిషనరీ అన్నమాట పిడి జాన్సన్. ఇక చర్చ్ ఆఫ్ గాడ్ అండి. చర్చ్ ఆఫ్ గాడ్ గురించి మీకు చర్చ్ ఆఫ్ గాడ్ గురించి చెప్తాను కానీ బ్రదర్ ఈ 3 పాయింట్లు మరి 2 పాయింట్లు ఉన్నాయి, చెప్పేస్తే బెటర్. కానీ మరి మీ కొన్ని సరే చెప్పండి, చదివేద్దాం. ఇది చర్చ్ ఆఫ్ గాడ్ చదవండి బ్రదర్. Church of God. Robert Cook, who came to Kerala in 1914, worked as missionary of Assemblies God for a while. Later, he joined with Church of God. He lived in Mulkazua near Changanur in Kerala and preached the gospel. In 1928, he started Zen Bible College in Mulakazua, which sent out many missionaries to various parts of the world. Pastor T.M. Verghese was one of their pioneer missionaries in Kerala. He and his co-workers worked hard and established many churches in Kerala. Mulakuzwa, Mount Jain is the administrative center of Church of God in Kerala. ఇప్పుడు చర్చ్ ఆఫ్ గాడ్ అనేది ఒకటి వచ్చింది. అసెంబ్లీ ఆఫ్ గాడ్ వేరు ఏజీ. ఇప్పుడు చర్చ్ ఆఫ్ గాడ్ అనేది వేరండి. చర్చ్ ఆఫ్ గాడ్ ఇంచుమించు ఇట్లాగే ఉంటుంది. అయితే దీన్ని ప్రారంభించిన రాబర్ట్ డినామినేషన్లు డిఫరెంట్ గా సార్, 2 డినామినేషన్స్ డిఫరెంట్ కానీ కొంచెం దగ్గర. అది కొంచెం అసెంబ్లీ ఆఫ్ గాడ్ అండ్ చర్చ్ ఆఫ్ గాడ్ బోత్ ఆర్ డిఫరెంట్. అది డిఫరెంట్ అండి, అవును. కాకపోతే కొంచెం దగ్గర. అది కొన్ని అక్కడ నుంచి వచ్చింది కాదు. అది ఇప్పుడు చూడండి అక్కడ చదువుతండి, ఆయన అసెంబ్లీ ఆఫ్ గాడ్ నుంచి వచ్చాడు. అందుకు కాబట్టి ఆ లక్షలు కొన్ని కనపడతాయి. ఇప్పుడు ఒక మాట కీర్తి గారు, మనకు మార్టిన్ లూథర్ గారు వచ్చారు కదా, లోదన చర్చిలోకి వెళ్ళి చూడండి. మార్టిన్ లూథర్ గారు ప్రొటెస్టెంట్ ఖచ్చితంగానే, ఆయన ఖచ్చితంగానే మంచి రిఫార్మర్, ఖచ్చితంగా దాంట్లో తిరగలేదు. కానీ లోదన చర్చికి వెళ్ళి చూడండి, అక్కడ చైల్డ్ బ్యాప్టిజం ఉంటాయి, అవును కదా, ఇన్ఫాంట్ బ్యాప్టిజం. సార్ రిపీట్ సార్ ప్లీజ్. ఇన్ఫాంట్ బ్యాప్టిజం. It's only sprinkling baptism sir in Lutherans. స్ప్రింక్లింగ్ బ్యాప్టిజము అది ఓకే, అది 2 పాయింట్. నేను 2 పాయింట్ అది చెప్తాను అనుకున్నాను, మీరు చెప్పేది మంచిగా. ఇన్ఫాంట్ బ్యాప్టిజం అనేది లోదన చర్చిలో ఉందండి, లేదండి? Yes sir, yes. స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం కూడా ఉంది, అవునే కదండి? ఇది లేదు కదా, బైబిల్లో లేదు కదా. Like within 1 year they will give baptism, sprinkling baptism. మరి అదే అయ్యి ఇప్పుడు చూడండి, ఆ కన్ఫర్మేషన్ ఉంటుందిలేండి. నేను లోదన చర్చి సిఆర్ చేసేది కొంతకాలం, అయితే కన్ఫర్మేషన్ వేరు. కానీ ఇప్పుడు ఏంటంటే స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం అనేది అది విధానం కాదు ఒకటి. రెండోది ఇన్ఫాంట్ బ్యాప్టిజం అనేది కాదు. ఓకే, అయితే మార్టిన్ లూథర్ దాన్ని ప్రోత్సహించారంటే ఆయన రోమన్ కాథలిక్ చర్చ్ నుంచి వచ్చాడు కాబట్టి కొన్ని అవి కనపడుతుంటాయండి. అయితే ఆయన ఆ తర్వాత ఒప్పుకోలేదులేండి, కానీ ఇంకా అవి కంటిన్యూ అవుతుంది. అది అసలు లూథర్ అనేది పేరు పెట్టొద్దని చెప్పేసాను మార్టిన్ లూథర్ గారు, ఏమండి? అయితే మార్టిన్ లూథర్ గారి టీచింగ్స్ కూడా అట్లాంటి కొన్ని ఉన్నాయి. కొన్ని అంటే అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి. ఏమంటే ఇప్పుడు మా పిల్లలు మా లక్షలు కొన్ని కలిగి ఉంటారు, ఎంతేనండి కదా, వాళ్ళు సెపరేట్ మనుషులైనా కదా, ఆ లక్షలు ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ఏజీ చర్చ్ నుంచి వచ్చాడండి ఎవరు, రాబర్ట్ కుక్ గారు. కాబట్టి ఈయన చర్చ్ ఆఫ్ గాడ్ పెట్టింది కరెక్టే. అయితే దాంట్లో కొంచెం దగ్గరగా ఉంటాయి అన్నమాట, అలాగే ఎక్స్ట్రీమ్ గా ఉంటారు, కొంచెం బాగానే ఉంటారు, కొంచెం వరకు. చూడండి, లేటర్ హీ జాయిన్డ్ విత్ చర్చ్ ఆఫ్ గాడ్, కలిసాడు. చర్చ్ ఆఫ్ గాడ్ యొక్క టీచింగ్స్ బట్టి హీ లీవ్డ్ అక్కడ ఏంటది కేరళలో ఉన్నాడు. అండ్ ప్రీచింగ్ గాస్పల్ చేసాడు, ఆయన చేసాడు. 28లో చాలా మంచి రివైవల్ తీసుకొచ్చాడు. బైబిల్ కాలేజీ పెట్టాడు. బైబిల్ కాలేజీ పేరు ఏంటంటే జేఎన్ బైబిల్ స్కూల్ పెట్టాడు. ఓకే, అవును, అది పెట్టాడు. ఆ తర్వాత మిషనరీస్ చాలా మంది వచ్చారు.
ఆ తర్వాత టిఎం వర్గీస్ అండి. ఈయన ఒక మంచి మిషనరీ వర్క్ లో బాగా చేశారండి. లో ఏదో కొన్ని రాంగ్ టీచింగ్స్ ఉన్నాయి, కానీ టీచింగ్స్ మంచి బాగా మిషనరీ వర్క్ చేశాడు. ఈ వర్గీస్ అని చెప్పి, అందుకని చాలా మంది వర్గీస్ అని పేరు వస్తుంటారు చూసారా కేరళ ప్రీచర్స్ లో, అది విషయం. ఆ తర్వాత అండి he and his co-workers worked and established many churches in Kerala, చర్చ్ ఆఫ్ గాడ్ చర్చెస్ పెట్టారు. ఓకే, అయితే ఇటు బ్యాప్టిస్ట్ గా కాకుండా ఇటు పెంటికోస్ట్ గా కాకుండా ఇవి కొంచెం మధ్యస్థంగా ఉంటాయి అన్నమాట. అందుకే కాబట్టి ఏమవుతుందంటే కానీ ఇవి డెవలప్ అవ్వట్లేదు కదా, అది విషయం. చర్చ్ ఆఫ్ గాడ్. ఓకే, నెక్స్ట్ ఇండియన్ పెంటికోస్టల్ చర్చ్ అండి, ఐపిసి. దీని గురించి మనం చాలా సార్లు విన్నాము. ఇంకా ఇది చెప్పేస్తే అయిపోతుంది, చదివేద్దాం ఈరోజు. Okay. The message of Pentecostal truth spread in Kerala by the work of foreign missionaries. George Burke, Charles Cummins, Miss Brownsill, L. Wingle, Robert Cook. The churches established by them were under the control of these foreign missionaries, and there wasn't any capable people to give leadership for the churches in Kerala. In 1923, God anointed Pastor K.E. Abraham for his ministry in Kerala. He and co-workers established a church without any foreign control. This church is known as the Indian Pentecostal Church of God. This is the largest Pentecostal church in India. Pastor K.E. Abraham, born in March 1, 1899, at Puthenkua in a Jacobite family. In 1906, he accepted Jesus as his personal savior through his Sunday school teacher and took water baptism under Brother K.V. Simon. Abraham was a teacher in a school. He continued to do Lord's ministry. With his school job, he worked with Brother K.V. Simon for a while, but in 1923, he dedicated himself for the full-time missionary. Many churches were established through the ministry of Pastor Abraham and his co-workers. In 1924, they named them as South India Pentecostal Church of God. ఒకసారి ఆగండి బ్రదర్, ఇది ఇప్పుడు ఒకసారి ఆగండి. ఇక్కడ ఏమవుతుందంటే కనుకండి, ఇండియన్ పెంటికోస్టల్ చర్చెస్ మన, అవును, ఐపీసీ మన ఇండియాలో చాలా చర్చెస్ ఉన్నాయి. ఇక్కడ అయితే పెంటికోస్టల్ చర్చెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే ఈ ఇండియన్ పెంటికోస్టల్ చర్చ్ ఆ యొక్క మెసేజెస్ స్ప్రెడ్ అయ్యింది ముందుగా కేరళలో. ఆ తర్వాత ఫారెన్ మిషనరీస్ వచ్చారు. మనం చదువుకున్న కదా జార్జ్ బర్గ్, ఆయన పెంటికోస్టల్లో మీటింగ్స్ పెట్టాడు కదా కేరళలో. ఆయన మన ప్రధాన అసెంబ్లీ వాళ్ళు ఒప్పుకోకపోతే వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి మళ్ళీ ఆయన మీటింగ్స్ సెపరేట్ గా పెట్టి చర్చెస్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఎవరు? జార్జ్ బర్గ్ గారు. ఆ తర్వాత ఈతో పాటు చార్ల్స్ కమ్మిన్ గారు వచ్చారు, బ్రౌన్సిల్ గారు వచ్చారు. ఆ తర్వాత బ్రౌన్సిల్ అంటే సిస్టర్స్ అనమాట. వీళ్ళు కూడా వచ్చి వీళ్ళ పెంటికోస్టల్ మిషనరీస్ గా పనిచేశారు లేడీస్. రాబర్ట్ కుక్ గారు వచ్చారు, ఇందాక మనం చదువుకున్నాం ఆల్రెడీ. కాబట్టి వీళ్ళందరూ వచ్చి చాలా సంఘాలు స్థాపించారండి. ఓకే, ఆ తర్వాత మిషనరీ సపోర్ట్ తో కొన్ని స్థాపించారు. ఆ తర్వాత మిషనరీ సపోర్ట్ లేకుండా కూడా కొన్ని సంఘాలు స్థాపించారు. ఆ తర్వాత 1923లో గాడ్ anointed పాస్టర్ కేఈ అబ్రహాం అంటారు, మాల్పట్ ఆయన పేరు అబ్రహాం, కేఈ అబ్రహాం. అయితే ఈ కేఈ అబ్రహాం గారు ఈయన ఎక్కడో కేరళలో పాస్టర్ అన్నమాట. ఆయన రక్షించబడ్డాడు. ఆయన కేఈ అబ్రహాం గా ఒక ప్రీచర్ గా ఎదిగాడు. ఆయన చాలా చర్చెస్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ తర్వాత దిస్ చర్చ్ ఈజ్ నోన్ యాజ్ ద ఇండియన్ పెంటికోస్టల్ చర్చ్ లోనే పెద్ద చర్చ్ గా అయ్యిందండి. ఇండియన్ పెంటికోస్టల్ చర్చ్ అండి. పెంటికోస్టల్ చర్చ్ అంటే అది పాలయాంగిల్, అది ప్రపంచంలోనది, ఇండియాలో మాత్రం అంటే ఇది, అది గుర్తుంచుకోవాలి. ఎవరిది? అబ్రహాం గారి. అబ్రహాం మారని చెప్పుకుని అంటారు అనమాట. పాస్టర్ కేఈ అబ్రహాం బార్న్ ఇన్ మార్చ్ 1, 1800 ఇన్ జాకోబెట్ ఫ్యామిలీ. అవును అవును, పుత్తెన్కావా అంటే ఇది కేరళలోనే. ఈ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ కేరళలోనే. ఆ తర్వాత ఈ పర్సనల్ సేవర్ గారు నమ్మాడు. ఆ తర్వాత
సండే స్కూల్ టీచింగ్ ద్వారా నమ్మాడండి ఆయన. సండే స్కూల్ టీచర్ ద్వారా సండే స్కూల్కి వెళ్ళే ఇష్టపడ్డాడు. మన పిల్లలు సండే స్కూల్కి పంపించాలి. సండే స్కూల్ టీచర్స్ ఖచ్చితంగా అవసరం. ఒకవేళ సండే స్కూల్ లేకపోతే మనమే సండే స్కూల్ టీచర్స్ ఉండి చెప్పాలని పిల్లలకి అది గుర్తించుకోవాలి. కొంతమందికి పిల్లలకి జీసస్ క్రైస్ట్ పిక్చర్ లైఫ్ ఇన్ పిక్చర్స్ అని చక్కటి బైబిల్ కొనిస్తారు. తొలి బైబిల్, లిటిల్ బైబిల్ అని చెప్పి చక్కటి పుస్తకాలు ఉంటాయండి. ఖచ్చితంగా చెప్పాలి పిల్లలకి. మనం బైబిల్స్ కొని ఇవ్వాలి. బైబిల్ లేకపోకుండా చర్చిలోనే చేతుల్లో కానుక లేకోకుండా చేతుల్లో బైబిల్ లేకోకుండా మన పిల్లల్ని చర్చి తీసుకెళ్ళాలి, నేర్పించాలి వాళ్ళకి. చూసారా ఇప్పుడు సండే స్కూల్ బట్ అబ్రహం గారు. ఓకే, నెక్స్ట్ అండర్ కేవి సైమన్ గారు అండి. కేవి సైమన్ గారి గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఆయన ఎవరంటే కేవి మంచి రైటర్, ఏంటి హిమ్ రైటర్, మంచి పుస్తకాలు రాశాడు ఈయన. మంచి టీచర్ అండి ఈయన. టీచర్ అయితే ఈయన వదిలిపెట్టేసాడు అన్నమాట టీచింగ్ మినిస్ట్రీ. ఈ డెడికేటెడ్. ఎవరు? కేవి సైమన్. అబ్రహం వాజ్ ఏ టీచర్. సరే, అబ్రహం టీచర్. ఆ తర్వాత టీచర్ అయినప్పుడు ఈయన ఏం చేసినట్టు కనుక సైమన్ గారితో పరిచయం చేసి చివరికి ఈ అబ్రహాం గారు టీచింగ్ వదిలిపెట్టేసి అంటే స్కూల్ టీచర్ గా ఉండటం మానేసి ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చేసాడు. ఎవరు? అబ్రహాం గారు. మెనీ చర్చెస్ వర్ ఎస్టాబ్లిష్డ్ త్రూ ద మినిస్ట్రీ ఆఫ్ పాస్టర్ అబ్రహాం అండ్ హిస్ కో వర్కర్స్. ఆయన ద్వారానే, ఆయన యొక్క టీం ద్వారానే. ఎప్పుడైనా సరే మనం టీం వర్క్ తో పనిచేయాలండి, అది చాలా ముఖ్యం. రతన్ టాటా గారు ఏమన్నారంటే, నువ్వు ఒక్కడవ అయితే కనుక కొంత దూరం పరిగెడతావు, స్పీడ్ గా పరిగెడతావు, బాగా పరిగెడతావు. అయితే టీం వర్క్ తో చేస్తే నువ్వు చేసే పని చాలా కాలం నిల్చుంటుంది అన్నాడు. మీకు అర్థమవుతుందా? ఒక్కడో పరిగెడితే ఎక్కువ కాలం పరిగెడతావు, ఎక్కువ దూరం పరిగెడతావు. అయితే టీం వర్క్ నువ్వు చేస్తే నువ్వు చేసే పని చాలా కాలం నిలుస్తుంది అన్నాడు రతన్ టాటా. నేను చెప్పేది రతన్ టాటా చెప్పిన మాట. అయితే ఇక్కడ చూడండి, ఎక్కడ చూసిన టీము పెంటెకోస్టల్స్ అయినా, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అయినా, ఏదే చేసేవారు టీమ్స్ వచ్చారండి. టీం ముఖ్యంగా మనం ఒక్కళ్ళకి ఒంటరి పోరాటం మంచిది కాదండి. ఒక ఇద్దరు ముగ్గురు యేసుప్రభువే శిష్యులు ఏర్పరచుకున్నాడు, నా కోసం ప్రార్థన చేయన్నాడు పౌలు గారు కూడా. అంతే టీం వర్క్ లేకుండా నేను ఒక్కడే చేస్తానంటే కాదండి. నీకు లైక్ మైండెడ్ ఉంటారు కదా కొంతమంది, లేదా వింటారా, లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఇద్దరు ముగ్గురు పోజేసుకోవాలి, వాళ్ళతో పాటు పరిచయం చేయాలి. అంటే ఒక్కొక్కసారి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, వచ్చినా సరే. ఇప్పుడు బ్రదర్ మన ఎవరు బక్సింగ్ గారు ఉన్నారండి, ఆయన టీం వర్క్ కాదండి, ఆయన ఒక్కరు చేశారా? మన కలర్ చూసాం కదా. కాబట్టి టీం వర్క్ అనేది మస్ట్ అండి, చేయాలి, టీంతో చేయాలి. మనకు ఉంటారు, మనకు లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళని తీసుకొని వాళ్ళతో పాటు మనం షేర్ చేసుకుంటూ మన ఐడియాస్ని మనం చేస్తూ ఉంటే మన వర్క్ నిలబడుతుంది. ఇన్ 1924 దే నేమ్డ్ సౌత్ ఇండియా పెంటెకోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్. మళ్ళీ పెంటెకోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్ అని పిలిచి పెంటెకోస్టల్ మళ్ళీ చర్చ్ ఆఫ్ గాడ్. చూసాను ఇందాక చెప్పాను కదా, ఆ రెండు దగ్గర కొంటే కలిసిపోయి పెంటెకోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్. మనం ఒకటి చెప్పాను నేను, ఏంటది? పెంటెకోస్టల్ మెథడిస్ట్ చర్చ్ అంట. పెంటెకోస్టల్ మెథడిస్ట్ చర్చ్. ఇక్కడేమో మెథడిస్ట్ చర్చి జాన్ వెస్లీ టీచింగ్ చేసింది పెంటెకోస్టల్ టీచింగ్స్ కదా, ఇవి జాన్ వెస్లీ టీచింగ్స్ కదా. ఆయన పట్టుకొచ్చి పెంటెకోస్టల్ టీచింగ్స్ కలిపాడు, పెంటెకోస్టల్ మెథడిస్ట్ చర్చ్ చెప్పేసి. ఇందాక ఇక్కడేమో ఏంటిది పెంటెకోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్ పెట్టాడు. చూసారా, అంటే దగ్గరగా కల్పించాడు అనమాట. ఇన్ 1925 హీ రిజైన్డ్ హిస్ టీచింగ్ జాబ్ అండ్ ఫుల్ టైమ్ మినిస్టర్. హిస్ కో వర్కర్స్ వర్ పాస్టర్ కేసీ చెరియన్. ఈ పేర్లు చెరియన్ క్యాలైట్స్ ఉంటాయి. మన చెరియన్ జాయ్ చెరియన్ గారు అట్లాగా వినపట్లేదండి. ఇప్పుడు మనకి జాయ్ చెరియన్ గారు ఉన్నారు కదా, సిస్టర్ అండి. జాయ్ చెరియన్ గారు టీచింగ్ చేయడం. But she is not from Kerala, sir. She is from Hyderabad. Ramnagar. She is from Ramnagar, Hyderabad. But our origin is Kerala. అది Origin is Malayali. అది మలయాళీ అంటే జాయ్ చెరియన్ గారు వాళ్ళ ఫాదర్ కూడా అక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ తాతలు అదన్నమాట. కాబట్టి వాళ్ళని దేవుడు వాడుతున్నాడు, కాదని మనం అన్నాం. మళ్ళీ చర్చిల్లో పులిపెట్టి ప్రసంగాలకి మనము దాన్ని ఒప్పుకుంటలేదు, ఆ విషయాన్ని ఒప్పుకుంటలేదు అంతే. నెక్స్ట్ అండి, కేసీ ఆమెన్ గారు కానీ, పిఎం ఫిలిప్ గారు, ఇలా టీం అండి. వాళ్ళు చాలా చక్కగా డెడికేటెడ్ మినిస్ట్రీ చేశారు, చర్చెస్ ఎస్టాబ్లిష్ చేశారు. తమిళనాడులో, అలాగే కర్ణాటకలో కూడా చేశారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా చేశారు, కేరళలో కూడా చేశారు. ఇది ఐపీసీ, ఇండియన్ పెంటెకోస్టల్ చర్చెస్ అండి. ఈ ఏజీ చర్చ్ లో కలిపి కొన్ని ఆల్తోటి, లేకపోతే అసెంబ్లీస్ ఆఫ్
గాడ్ ఏజీ చర్చ్తో కలిసిపోయి, ఆ తర్వాత చర్చ్ ఆఫ్ గాడ్ తో కలిసిపోయి కొన్ని ఆ దగ్గరగా ఉంటాయి. ఓకే, లాస్ట్ పారాగ్రాఫ్ చదవండి బ్రదర్. ఐపీసీస్ IPC's Kumbhandan General Convention is the second largest convention in India. It was started in 1925 at Rani in Kerala from 1926 to 29. It was conducted at Arthupuzha in Kerala, and in 1930 a Matmon in Kerala. From 1931 it was conducted in Hebronpuram at Kumbannad in Kerala, where their administrative center is located. The 72nd annual convention was conducted from January 14 to 21 in 1996. There were many churches in Persian Gulf countries, Canada, United States, which are affiliated to IPC. ఓకే, ఇప్పుడు మనము బాగా పెట్టిన మాట్లాడగలిగిన కన్వెన్షన్స్ రివైవల్ మీటింగ్స్ ఏమంటే ఐపీసీ వాళ్ళు ఏజీ వాళ్ళు పెట్టినట్టుగానే మనం అంత డబ్బు ఖర్చు పెట్టి అన్ని కన్వెన్షన్స్ పెట్టమండి. అది మనలో ఉన్నది. మన బ్యాప్టిస్ట్ వాళ్ళు మీటింగ్స్ పెట్టడం ఎక్కువ కానీ అవును పెడతాం వెళ్ళి చెప్పండి, పెట్టం పెద్ద మనంతా. ఇప్పుడు మనం టీవీకి ఎక్స్పోజ్ కాదు, అవును కదండి, మీడియా ఉండదు కదా మనకి, మనం పెద్దగా పట్టించుకోరు కదా. ఇప్పుడు బ్యాప్టిస్ట్ కానీ ఫండమెంటల్స్ కానీ అసెంబ్లీ ఆఫ్ గాడ్ కానీ వీళ్ళు అంతగానే పట్టించుకోరు. వీళ్ళు పట్టించుకుంటారు, ఇండిపెండెన్స్ ఈ పెంటెకోస్టల్ వాళ్ళు ఎక్కువ పట్టించుకుంటారు. అది కాబట్టి మన సంఘాలు ఏంటంటే కనుక చిన్నగా కనపడుతూ ఉంటాయి. మనం ఎక్స్పోజ్ కావడానికి ఇష్టపడడం, దేవుడే మాట్లాడాలి, దేవుడే తీసుకురావాలి అని కొంచెం మనం దేవుని మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాం. వాళ్ళు కొంచెం అది చేస్తారు ఇది చేస్తారు. ఇక్కడ చూడండి, కన్వెన్షన్స్ లార్జెస్ట్ కన్వెన్షన్స్, బిగ్గెస్ట్ కన్వెన్షన్స్ పెడతానే ఉన్నారు వాళ్ళు. ఐపీసీసీ చూడండి, అక్కడ ఇండియాలోనే పెద్ద కన్వెన్షన్ పెట్టినటువంటి వాళ్ళు ఎక్కడది రాణిలో ఈ కేరళలో. అతను 2629 అయితే కనుక కండక్టెడ్ ఇన్ అదేదో అరట్టాప్ ఉజ్జర ఇన్ కేరళ, అక్కడ పెట్టారు. 30 అక్కడ పెట్టారు, అవును. ఓకే, ఆ తర్వాత 30లో పెట్టారు, 31లో పెట్టారు. ఈ రివైవల్ మీటింగ్స్ పెడతానే ఉన్నారండి వాళ్ళు. అది ఈ రివైవల్ మీటింగ్ ఎక్కువగా పెడతా ఉంటారు. ఆ తర్వాత ఉపవాస ప్రార్థనలు ఎక్కువ పెడతారు. ఇది ఒకటి మెచ్చుకోవాల్సిన సత్యం ఏంటంటే కనుక అంటే పెంటెకోస్టల్ చర్చెస్లోనే మనం మెచ్చుకోవాల్సింది ఇది ఏంటంటే కనుక ఉపవాస ప్రార్థనలు ఇక్కడ చేస్తారండి. అలా ఎక్కువగా ప్రార్థన చేస్తారండి అలా, అవును కదా, ఇది మాత్రం నిజం కదా. ఉపవాస ప్రార్థనలు 40 రోజుల ప్రార్థనలు, 22 రోజుల ప్రార్థనలు, 21 రోజుల ప్రార్థనలు కదా. ఇది మాత్రం మంచి పని చేస్తున్నారు, అది కాదంటానికి లేదు. స్తుతి ఆరాధన అనేది చేస్తున్నారు, కొంచెం ఎక్కువ చేస్తున్నారు కానీ అది చేస్తున్నారు. వాక్యాలు తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని అది ఒకటే బాధ మనకి. రేపు కొంచెం ఎక్స్ట్రీమ్ గా ఉంటారు ఆ వరాల గురించి, అది ఒకటి బాధ మనకి. ఓకే, ఇండివిజువల్ వర్షిప్ ఉంటుందా అదొకటి. ఓకే, అది ఓకే. ఇదండి పెంటెకోస్టల్ చర్చెస్ ఇండియాలో ఎలాగొచ్చినాయి, ఏంటి, ఎలా డెవలప్ అయినాయి, ఏ చర్చిలు ఎలాగొచ్చినాయి, ఆ తర్వాత చర్చ్ ఆఫ్ గాడ్ ఎలాగొచ్చింది, ఇవన్నీ. మరి లూథరన్ మిషనరీస్ ముందుగా వచ్చారు, ఆ తర్వాత బ్యాప్టిస్ట్ మిషనరీస్ వచ్చారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఓకే, సరే. ఆ తర్వాత పెంటెకోస్టల్ చర్చితో ముగించబడుతూ ఉంది. ఇప్పుడు ఈ పుస్తకం అయిపోయిందండి. నేను దీంట్లోని ఒక 5 ప్రశ్నలు మీకు చెప్తాను, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత మిగిలిన ప్రశ్నలు మళ్ళీ వచ్చే వారం మీకు చెప్తాను. ఓకే, ఇవి రాసుకోండి బ్రదర్. మనకి టైం అయిపోయింది, అయినా సరే మీకు చెప్పాలి కదా, మీకు చెప్తాను కదా మరి, ఎందుకంటే 2వ తారీఖున ఎగ్జామ్ ఉంది మనకి కదా. ఆ తర్వాత 1వ తారీఖునండి మళ్ళీ మన క్లాస్ ఉంది. 1వ తారీఖుని మీకు బుక్ ఆఫ్ యాక్ట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అంటే మోడల్ పేపర్ ఇస్తాను. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి నేను చెప్పింది బుక్ ఆఫ్ యాక్ట్స్ మర్చిపోయారు. మేజర్ రిలీజియన్స్ సార్, మేజర్ రిలీజియన్స్. మేజర్ రిలీజియన్స్ అండి. దాంట్లో కూడా కొంచెం మీకు రివిజన్ చేసి మీకు ఆ 2 కూడా సబ్జెక్ట్స్ చెప్తానండి. ఆ 2 సబ్జెక్టులు నెక్స్ట్ క్లాస్ లో చెప్తానండి. ఇది మాత్రం చెప్తాను, ఎందుకంటే మీకు 2వ తారీఖున ఎగ్జామ్ ఉంది కాబట్టి కొంచెం ప్రిపేర్ అవుతారని చెప్పేసి ఉద్దేశం చేత మీకు చెప్తున్నాను. జస్ట్ మీరు పెన్ తీసుకునండి, క్వశ్చన్స్ రాసుకోండి అంతే. ఆ తర్వాత మీరు ఇక్కడ నెత్తుక్కోండి, కనపడకపోతే నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ ఏంటంటే కనుక రైట్ అబౌట్ the write about Reformation, 4 runners of Reformation.
forerunners Okay. of reformation, master. yes, forerunners of reformation అండి. అది forerunners of reformation గురించి మీకు ఎక్కడ ఉంటుంది పేజ్ నెంబర్ 10 లో ఉంటుంది, పేజ్ నెంబర్ 32 లో ఉంటుందండి. పేజ్ నెంబర్ 10, పేజ్ నెంబర్ 32 జస్ట్ రాసుకోండి అంతే, ఆ తర్వాత మీరు చూసుకుంటారు కానీ మీరు ఆ పేజ్ తర్వాత మీకు తెలిసిపోతుందండి. పేజ్ నెంబర్ 10, 32 అని రాసుకున్నట్టు అక్కడ పక్కన. నెక్స్ట్ అండి, రైట్ అబౌట్ మార్టిన్ లూథర్ అండి. మార్టిన్ లూథర్ అండ్ రిఫర్మేషన్, పేజ్ నంబర్ 33 అండి. పేజ్ నెంబర్ 33. రైట్ అబౌట్ ముక్తి మిషన్, పండిత రమాబాయి. రైట్ అబౌట్ ముక్తి మిషన్. ముక్తి మిషన్, పండిత రమాబాయి. ఇక మీకు ముక్తి మిషన్ అంటే మీరు పండిత రమాబాయి గురించి రాయాలండి. పేజ్ నంబర్ పేజ్ నెంబర్ 42. అక్కడ బ్రాకెట్ లో ఇండియా అని ఉంటుందండి, ఈ అని ఇండియా అంటది, అంత రాసేయండి అంతే. ముక్తి మిషన్ అంటే అంత కాదు కానీ మీరు తెలుస్తుంది మీకు ఆ పేజీలో ఉన్నటువంటిది అంతా రాయండి. ముక్తి మిషన్ గురించి రాయండి. అంటే పండిత రమాబాయి గురించి మీకు చెప్పారు. పండిత రామ పేజ్ నెంబర్ ఎంత? 42 అండి, 42. ముక్తి మిషన్ రాసుకోండి. ఓకే, మీరు అక్కడ ఒక 2 మాటలు రాసుకోండి. ఏంటంటే రమాబాయ్ ట్రాన్స్లేటెడ్ ద బైబిల్ ఇంటూ మరాఠీ అండి. in 1904 sir, 1906. 19th సెంచరీ అండి. 19th సెంచరీలో పండిత రామాబాయ్ ట్రాన్స్లేటెడ్ ద బైబిల్ ఇంటూ మరాఠీ లాంగ్వేజ్. అండ్ she was a great educationalist and great teacher, a theologian, singer and singer, social worker. And she established many churches as well as she established many orphanages for the women. orphanage for women. మరి అదే కదా, మరి ముక్తి మిషన్ అంటే అదే కదండి. ఆ తర్వాత వాళ్ళకి మంచి జీవనోపాధి కలిగించిందండి. అంటే షీ ప్రొవైడెడ్ జాబ్స్ ఫర్ ఉమెన్. షీ వాస్ అవార్డెడ్ విత్ పండిత అండ్ సరస్వతి బికాస్ ఆఫ్ her fluency in Sanskrit. She was a Hindu. హిందూ ప్రీచర్ అన్నమాట. ఒకప్పుడు 2000 శ్లోకాలండి. అవి 2000 శ్లోకాలు, 18,000 శ్లోకాల. దేంట్లో సార్? ఈవిడ రమాబాయి గురించి చెప్తున్నానండి. ఆమె 2000 శ్లోకాలంటే చూడకుండా 2000 శ్లోకాలు చూడకుండా చెప్పేసి 2000 రాసుకోండి. 2000 శ్లోకాలు చూడకుండా చెప్పేసారు. అందుకే కాబట్టి ఆమెకి పండిత సరస్వతి అని పిలిచారు. ఎవరంటే కలకత్తాలో ఉన్నటువంటి ఆచార్యులు, అలా ఉంటారు కదండి, టెంపుల్ ఆచార్యులు, పండిట్స్ ఇచ్చారు. ఓకే, ఇలాగ రాయండి మీరు రమాబాయి గురించి అండి. ఓకే, నెక్స్ట్ మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి పండిత రమాబాయి అని చెప్పి చూడండి, చక్కగా వస్తారు, చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సరే, ఇంకోటి అండి, రైట్ అబౌట్ మార్తమా చర్చ్.
పేజ్ నెంబర్ 38 అండి. పేజ్ నెంబర్ 38. నెక్స్ట్ రైట్ అబౌట్ సిఎంఎస్ అంటే చర్చ్ మిషనరీ సొసైటీ. పేజ్ నెంబర్ 37. పేజ్ నెంబర్ 37. నెక్స్ట్ అండి, నెక్స్ట్ 5 చర్చ్ హెడ్ క్వార్టర్స్. 5 చర్చ్ హెడ్ క్వార్టర్స్. పేజ్ నంబర్ 25. 5 చర్చ్ హెడ్ క్వార్టర్స్. ఓకే, నెక్స్ట్ అండి, why did the Romans persecute Christians? Why did Romans persecute Christians? Page number 19. Page number 19. 19. Next, write about Constantine. Constantine. Page number 20. ఎంత సార్ పేజీ? 20. ఇది క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ Write about Constantine. పేజ్ 20 అండి. పేజ్ నెంబర్ 20 అండి. ఓకే, ఈ రోజున మరి మన ఎవరు విజయ్ కుమార్ గారు రాలేదు కదా, వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాము. వారు మరి ఆ తర్వాత కొంతమంది రాలేదు ఈ రోజునండి. శాంత గారు వచ్చారు కదండి, వచ్చారు. సార్ కీర్తి ప్రకాష్ ప్రెజెంట్ సార్. ఎవరికైతే రాలేదో వాళ్ళు కూడా చెప్పండి. సార్ కీర్తి ప్రకాష్ ప్రెజెంట్. థాంక్యూ సార్, థాంక్యూ. ఆల్వేస్ ప్రెజెంట్ అండి, ఆల్వేస్ కీర్తి. ఆయన రెగ్యులర్ అటెండెంట్ అండి. అదే ఈ సంవత్సరం కూడా ఆయన ఏంటది స్టూడెంట్స్ ఆఫ్ ద ఇయర్ మా అవార్డు కొట్టేస్తారు ఆయన. Because of the circumstances, I was in journey, sir. I am about to reach Vilshunagar. Thank you, sir. సరే సార్, ఇప్పుడు ఇదండి. అది కాబట్టి మీరు ఇవన్నీ కూడా చదవండి సరిపోతుంది. ఎవరైనా డౌట్స్ ఉంటే కనుక వచ్చేవారు అడగండి. మీరు వచ్చే వారానికి మాత్రం బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆ బుక్ తెచ్చుకోండి, అదే దగ్గర పెట్టుకోండి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే రిలీజియన్స్, ఆ 2 పుస్తకాలు దగ్గర పెట్టుకోండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ రివైజ్ చేసి, అంటే రివైజ్ చేయటం ఒక అరగంట చెప్పేసి బుక్ ఆఫ్ యాక్ట్స్ కొన్ని క్వశ్చన్స్ జరుగుతుంది. ఆ తర్వాత అంటే ఎందుకంటే మీకు 2 గంటల ఎగ్జామ్ ఉంటుందండి, అది గుర్తుంచుకోవాలి. ఓకే, మోడల్ పేపర్స్ చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇక రిలీజియన్స్ అండి, ఆ తర్వాత బుక్ ఆఫ్ యాక్ట్స్ అండి, 2 కూడా దగ్గర పెట్టుకోండి. మీకు బుక్స్ ఈ బుక్స్ నుంచి చెప్పడం జరుగుతుందండి. మీరు ఇంకోటి అనుకోవద్దు, ఇదే బుక్స్ మీకు ఇచ్చిన పుస్తకాల నుంచి వస్తాయండి క్వశ్చన్స్. ఓకే, మీకు ఎగ్జామ్ టైం మాత్రం 2 గంటలేనండి. ఎత్తుపతులు కూడా ఎక్కువ టైం అనేది ఇవ్వబడదు. అంటే ఆన్లైన్ ఎగ్జామ్ కదా, మీరు ఇంటికి కూర్చొని రాసేసి కదా అనుకోవచ్చేమో బహుశా. అది ఇప్పుడు సార్ మాట్లాడతారు మీకు ఇప్పుడు. ఓకే, Sir, good evening. Good evening, sir. Good evening. Very good evening, sir. Good evening. Sir, I had uploaded my hall ticket, sir. Yes, brother. అది అందరికి సాటర్డే రోజు అటెస్టేషన్ చేసి పంపిస్తానండి. Okay, thank you, sir. కాక ఎవరికి పంపించట్లేదు, ఎందుకంటే ఒక సైడ్ నుంచి ఏమో ఫీజెస్, ఇంకొక సైడ్ నుంచి ఏమో డేట్, తర్వాత సబ్జెక్ట్స్ అవన్నీ మళ్ళా ఒకసారి సో సాటర్డే మీకు హాల్ టికెట్స్ అటెస్ట్ అయ్యి ఉంటాయి. సో మా దగ్గర ఫైల్ అవుతుంది, స్టాంపు చేయలేదు. సో కొన్ని ఉన్నాయి పనులు. సో
మీ దగ్గర అది ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది, ఒక రికార్డ్ లాగా ఉండిపోతుంది హాల్ టికెట్స్. అది ఎట్లా పంపిస్తారు సార్? దీంట్లో వాట్సాప్ లో పంపించేస్తాను, PDF డాక్యుమెంట్ చేసి పంపిస్తాను, సో దట్ ఇట్ కెన్ బి యాజ్ ఎ రెకార్డ్. ఇక్కడ ఇంకొకటి, సెకండ్ నుంచి మనం 5:30కి లాగిన్ అవుతాము. 5:30 to 5:40 సార్. సేమ్ ఇలాగనే మనము ఇప్పుడు 5:45కి లాగిన్ అవుతున్నాం కదా, 5:30కి లాగిన్. ఓకే ఓకే. అప్ టు 8:15 బ్రదర్, 8:30. 8 o'clock. ఓకే ఓకే. 8 o'clock ఛాలెంజ్ అంటే 5:30 నుంచి 5:45 దాకా డివోషన్ ప్రేయర్ ఉంటుంది. 5:45 నుంచి 6 o'clock దాకా ఇన్స్ట్రక్షన్స్, అంటే క్వశ్చన్ పేపర్ మీద ఏదైనా డౌట్, ఏదన్నా ప్రొఫెసర్ తో కమ్యూనికేట్ చేయడానికి. 6 నుంచి 8 దాకా ఎగ్జామినేషన్ టైం. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అసైన్. 5:30కి అందరు లాగిన్ అయినట్లయితే ఇక్కడ రైట్ సైడ్ లో పేర్లు ఉండవు, మీ పేర్లు ఉండవు. ఇట్ వుడ్ బి ఆల్ నంబరింగ్, నంబర్ తో రికగ్నైజ్ అవుతాము. సో దట్ ఇట్ వుడ్ బి లైక్ రికార్డెడ్ సెషన్ కాబట్టి ఇట్ వుడ్ బి మోర్ ప్రొఫెషనల్ గా, మోర్ ప్రెజెంటబుల్ గా ఉంటుంది. సో నో నేమ్స్, హాల్ టికెట్ నంబర్స్ తోటి అవి అలొకేషన్ చేయడానికి కూడా సెగ్రిగేట్ అవుతుంది అనమాట. సో ప్రతిరోజు 3 సెషన్స్ అంటే 3 బ్రేక్ రూమ్స్ లో ఎగ్జామ్స్ రన్ అవుతుంటాయి. సో యూ వుడ్ హ్యావ్ యువర్ ప్రొఫెసర్ యాజ్ అన్ ఇన్విజిలేటర్. అండ్ సో 5:30 ఈజ్ వాట్ we request you to log in. 5:30 to 5:45 టైం తీసుకొని దాని మధ్యలో లాగిన్ అయినట్లయితే 5:45 నుంచి we will start out our examination pattern. ఆన్లైన్ కాబట్టి it would be more helpful తొందరగా వచ్చినట్లయితే. రైట్, బ్రదర్ శామ్ ఫెస్లీ గారు ప్రార్థన చేసినట్లయితే క్లోజ్ చేస్తాం. Our most loving Heavenly Father, thank you once again for giving us this time to come to thy feet. Great God, we thank you and praise you for loving and blessing us, O God. God, we praise you once again for protecting us. Thank you for bringing to the closure of this particular subject, O God. Yes, mighty God, how the word came, how many missionaries have come, how many different kinds of preachings, how many different kinds of systems, habits, customs, mighty God. There are many, oh God, which are acceptable to you, which are not, some of them are not acceptable, oh God. Yes, Father. Your word has been come, mighty God. People were able to know who Jesus is. But even today, there are many who do not know who Jesus is. Even today, many of the churches are practicing on their own frills and fancy systems, oh God, not abiding to the word of God, not abiding to the principal doctrines of God. Help us, mighty God, to speak to those people. Help us, mighty God, to share, mighty God,